సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోకి ఒక గొప్ప అరుదైన సంఖ్యాశాస్త్ర నిపుణులు వచ్చారు. మన ఆహ్వానం మేరకు వచ్చినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి గురించి ఒక రెండు మాటలు. లింగేశ్వర గారు, డాక్టర్ లింగేశ్వర గారు తిరుపతి సమీపంలోని మల్లవరంలో జన్మించి విద్యాబుద్ధులు నేర్చుకుని పెరిగి పెద్దవాళ్ళై స్వతహాగా ఈ సంఖ్యాశాస్త్రంలో అనేక రకాల మెళుకువలు నేర్చుకుని తిరుపతిలో బైరాగపట్టెడ జయనగర్లో ఒక కార్యాలయం ఉంది. అలాగే హైదరాబాద్లో కూడాను కార్యాలయం ఉంది వారికి. వారు ఇప్పటికే అనేక ఛానళ్ళు, శాటిలైట్ ఛానళ్లలో TV5, భక్తి టీవీ, ఐ న్యూస్, మహా న్యూస్లో వారానికి 4-5 కార్యక్రమాల చొప్పున ఇట్లా లైవ్ ప్రోగ్రాంలు ఇస్తూ ఉన్నారు. తీరిక దొరకడము చాలా చాలా అరుదుగా ఉంది. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. లింగేశ్వర గారికి మన సిటీ కేబుల్ తరఫున, ప్రేక్షకుల తరఫున మరోసారి స్వాగతం. వెల్కమ్ టు యూ సార్ లింగేశ్వర గారు. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ప్రేక్షకులకు చిన్న మనవి చేస్తున్నాము. మీ పేరులో అక్షరాలు మార్పు చేసుకోవడం వల్ల కలిగేటువంటి లాభాలని ఈరోజు చెబుతారు. ఎవరెవరికైతే ఆ ఆసక్తి ఉందో, నాకేదో కొన్ని కష్టాలున్నాయి, మా పేరు ఇలా ఉంది, మా పేరు మార్చుకోవడానికి ఏం చేయాలన్న వాళ్ళు మీ పేరు, మీ పుట్టిన తేదీ చెప్పండి. మీరు మాతో మాట్లాడేటప్పుడు టీవీలో సౌండ్ పూర్తిగా తగ్గించుకొని మాట్లాడండి. అందువల్ల మీ మాటలు డాక్టర్ లింగేశ్వర గారికి, వారి మాటలు మీకు స్పష్టంగా వినిపిస్తుంది. కార్యక్రమం సజావుగా జరుగుతుంది. ఓకే లింగేశ్వర గారు, ఈ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం అనేది ఎలా ఏర్పాటైంది, దీనికి సంబంధించిన కొంత నేపథ్యం చెప్పండి. తప్పకుండా. ఇక్కడ ఏంటంటే న్యూమరాలజీ అనేది యాక్చువల్గా 2000 సంవత్సరాల క్రితమే మనకు చైనా వాళ్ళు కనుక్కోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క విశ్వానికి మనల్ని మనం పరిచయం చేసుకోవాలంటే ఉపయోగపడేటువంటి సాధనం ఒక పేరు మాత్రమే. ఎందుకంటే మీరు ఎవరు అంటే చెప్పాల్సింది పేరు మాత్రమే. మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, సీఎం అయినా కావచ్చు, పిఎం అయినా కావచ్చు, చివరికి భగవంతుడైనా కూడా పేరు ద్వారానే ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది మానవాళికి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, మనకున్నటువంటి గుర్తింపు అనేది పేరు ద్వారా వస్తుంది. ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఏంటి, ఒక్కొక్క అక్షరానికి ఉండేటువంటి విలువల్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే దాన్ని సంఖ్యాశాస్త్రం అని చెప్తాం. ఫోన్ చూస్తే మనం షూర్ మాట్లాడతాం. హలో, నమస్కారం అండి. అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి అమ్మా. జయశ్రీ, JAYASREనా? SRE. ఓకే అమ్మా, బీటెక్ చదువుతున్నారు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. అమ్మా 21-8-1982. టైం చెప్పగలరా? ఎప్పుడు? ఉదయమా మధ్యాహ్నమా? 3 గంటలు మధ్యాహ్నము. ఏ ఊర్లో? ఓకే అమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా జయశ్రీ గారు? ఓకే, మీరు ఏం తెలుసుకోవాలని కోరుకుంటున్నారు? పేర్లో ఏమైనా కరెక్షన్ కావాలా? నాకు బాగుందా, కరెక్షన్ చేసుకుంటే మరింత బాగా ఉంటుందా అని. స్టడీస్ కా? సరే, మీ డేట్ ఆఫ్ బర్త్ 21-8-1983. మధ్యాహ్నం 3 గంటలకు జన్మించారు. ఎగ్జాక్ట్ టైం తెలియదు. ఓకే అమ్మా, లింగేశ్వర గారు మీకు చెప్తారు. చూడమ్మా, యాక్చువల్గా టైంతో పని లేదు, కాకపోతే మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒరిజినల్ గా ఉంటే చాలు. అట్ ద సేమ్ టైం ఒక విధంగా చెప్పాలంటే అసలు డేట్ ఆఫ్ బర్త్ కూడా అవసరం లేదు. మనకు పేరులో ఒక మంచి సంఖ్యా విధానం ఉండాలి. అట్ ద సేమ్ టైం మీ యొక్క పేరు విషయం తీసుకున్నప్పుడు జయశ్రీ అని చెప్పారు. JAYASHSREE రాస్తున్నారు ఇక్కడ. అంటే జయశ్రీ అనేటువంటి పేరులో ఏమన్నా SH మీరు వాడుతున్నారమ్మా జయశ్రీ? కాదమ్మా, JAYAS తర్వాత H పెడుతున్నారా? లేదు. ఓకే JAYASREE రాస్తున్నారు. జయశ్రీ అనేటువంటి పేరులో మనకు టోటల్ యాజ్ పర్ న్యూమరాలజికల్ గా అయితే 19వ నెంబర్ వస్తుంది. దీన్ని 19 నెంబర్ అంటారు. 1 + 9 = 10. 10 అంటే 1 అంటే సన్ వస్తాడు, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకు న్యూమరాలజీ ఇంకో సిస్టమ్ కూడా ఉంటుంది, దాన్ని పైథాగరస్ సిస్టమ్ అంటాం. ఆ సిస్టమ్ ప్రకారం ఈ యొక్క పేరు తీసుకున్నప్పుడు మనకు ఇందులో 30వ నెంబర్ వస్తుంది. దీన్ని సూపర్ పవర్ నెంబర్ అంటాం. ఇది కూడా మంచి నెంబరే. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే 21/8/83లో పుట్టారు. ఇక్కడ 3-5 కాంబినేషన్ లో పుట్టారు. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే 3 అనే వ్యక్తి
వ్యక్తి గురువు ఆధిపత్యం వహిస్తాడు, 5వ వ్యక్తి బుధుడు ఆధిపత్యం వహిస్తాడు. వీళ్ళిద్దరికి కూడా కాంట్రవర్సీ ఉంటుంది. లైఫ్ లో ఎలా ఉండాలో అలా ఉండకూడనటువంటి లైఫ్ ని ఎక్కువగా ఫేస్ చేసేటువంటి జీవితాన్ని ఎక్కువగా ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇస్తుంది. కాకపోతే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ నైనా కూడా కమాండ్ చేసేటువంటి పవర్ ఒక పేరుకు మాత్రమే ఉంటుంది. సో పేరు చక్కగా ఉంటే ఆటోమేటిక్ గా ఆ డేట్ ఆఫ్ బర్త్ ఒక మంచి భవిష్యత్తు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అదే న్యూమరాలజీ అంటే. ఆ రకంగా తీసుకుంటే ఇందులో జయశ్రీ అనేటువంటి పేరులో కూడా వవెల్స్ ఉంటాయి, 2 ఈలు 2 ఏలు ఉన్నాయి. ఇక్కడ 12 నెంబర్ వస్తుంది. దాన్ని 12ని రివర్స్ నెంబర్, హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్, మనం ఏదనుకుంటామో దానికి భిన్నమైనటువంటి జీవితాన్ని మాత్రమే ఇస్తుంది అని మనం చెప్తూ ఉంటాం. సో అటువంటి లైఫ్ మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే జయశ్రీ అని మెయింటైన్ చేయండి. JAYASHRRE మెయింటైన్ చేయండి. జయశ్రీ ఈ యొక్క పేరుని ప్రతిరోజు కూడా 32 సార్లు మార్నింగ్ క్యాపిటల్స్ రాయండి, నైట్ 32 సార్లు సిగ్నేచర్ చేయండి. మీకు లక్కీ డేట్స్ కూడా 5, 14, 23, అదేవిధంగా 9, 18, 27. లక్కీ కలర్స్ ఎల్లో అండ్ బ్లూ కలర్స్ వాడండి. లక్కీ స్టోన్ అమెథిస్ట్ అంటారు. ఈ యొక్క రత్నాన్ని లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కి పెట్టుకుంటే మంచిది. మీ యొక్క హౌస్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ మరియు నార్త్ ఫేసింగ్ లో ఉన్నట్లయితే తప్పకుండా మీరు గోల్డ్ టైం చూసే అవకాశం ఉంటుంది. హలో, నమస్కారం అండి. మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు చెప్పండి మా. శిరీష, SIRI. చెప్పండి, బాబు పేరు చెప్పండి. మోహన్, MOHON, HAN. మోహన్ సాత్విక్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ కావాలా అక్కర్లేదా మీకు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మా. 13 ఫిబ్రవరి 2-1998. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు మా అబ్బాయి? ఇంటర్ చదువుతున్నారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అన్నారు? తిరుపతిలో ఎక్కడి నుంచి అమ్మా? న్యూ బాలాజీ కాలనీ నుంచి. ఓకే. ఏ స్కూల్ ఇది? ఎక్కడ, ఏ కాలేజీ మా అబ్బాయి? వెరీ గుడ్. బాగా చదువుతున్నాడా? అంటే ఎంసెట్ రాయబోవడానికి ముందు పేరు మార్చుకుందామా, లేకపోతే ఎంసెట్ సంబంధించి ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయని అడగడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. ఓకే ఓకే అమ్మా. దానికి సంబంధించి ఇప్పుడు డాక్టర్ లింగేశ్వర్ గారు చెప్తారు, వినండి. చూడమ్మా, యాక్చువల్ గా ఎం మోహన్ సాత్విక్ రెడ్డి, ఎం మోహన్ సాత్విక్ రెడ్డి అని చెప్పారు. ఇక్కడ టోటల్ న్యూమరాలజీ లెక్కల ప్రకారం మనం తీసుకున్నప్పుడు మోహన్ అంటే 22 వస్తుంది, సాత్విక్ అంటే 17 అవుతుంది, రెడ్డి అంటే 16 వస్తుంది. మొత్తం టోటల్ చేస్తే 35 నెంబర్లోకి వెళ్తాడు. 30 అంటే 3 + 5 8 అవుతుంది. ఇంటి పేరు ఎం అంటే దాని విలువ 4 అవుతుంది. 8 + 4 అంటే 12 నెంబర్. 12ని రివర్స్ నెంబర్ అంటాం. ఇది అంత కరెక్ట్ కాదు. ఏ వ్యక్తి అయితే ఒక మంచి స్థాయికి వెళ్ళాలనుకుంటాడో, ఒక మంచి పొజిషన్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వ్యతిరేకమైనటువంటి రిజల్ట్స్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. దాన్నే రివర్స్ నెంబర్ అని చెప్తూ ఉంటాం. అదే విధంగా ఇంకో సిస్టమ్ ప్రకారం మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క ఎం మోహన్ సాత్విక్ రెడ్డిలో మనకు 58వ నెంబర్ వస్తుంది. 58 అంటే 5 + 8 13. 13వ నెంబర్ ని డెత్ నెంబర్ అంటాం, అదేవిధంగా బ్లాస్టింగ్ నెంబర్ అంటాం. దీనికి ఎంత శ్రమ పడినా కూడా లైఫ్ లో చాలా డౌన్ ఫాల్ లైఫ్ ని చూపించేటువంటి అవకాశం ఈ యొక్క పేరులో 13వ నెంబర్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి అటువంటి జీవితాన్ని చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు కరెక్ట్ చేసుకునేటువంటి విధానం ఏంటంటే కనుక ఈ యొక్క ఇనిషియల్ పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మోహన్ సాత్విక్ లో MOHAN SATHVHIK, ఇక్కడ TH వాడాలి. V తర్వాత కూడా ఇంకో H యాడ్ చేసుకోవాలి. అంటే 2 Hలు 2 ప్లేస్ లో పెట్టాల్సి ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్పెల్లింగ్ మెయింటైన్ చేయొచ్చు. కాకపోతే ఈ యొక్క పేరుని ప్రతిరోజు కూడా 59 సార్లు మార్నింగ్ క్యాపిటల్స్ రాయాల్సి ఉంటుంది, నైట్ 59 సార్లు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క పేరులో VIK, వీక్ అనేటువంటి వాడు రాకూడదు. వీక్ అంటే టోటల్ గా లైఫ్ లో ఊహించిన విధంగా డౌన్ ఫాల్ లైఫ్ చూస్తారు. ఎందుకంటే అర్థవంతమైనటువంటి పేరు అర్థవంతమైన జీవితాన్ని ఇస్తుంది. సో దాన్ని మనం కరెక్ట్ గా ఫాలో అప్ చేసుకుంటే వ్యక్తి యొక్క లైఫ్ లో సక్సెస్ ఉంటుంది. ఇతనికి లక్కీ డేట్స్ కూడా 5, 14, 23, అదేవిధంగా 9, 18, 27. లక్కీ కలర్స్ ఎల్లో అండ్ బ్లూ కలర్స్ వాడుకోవచ్చు. లక్కీ స్టోన్ కూడా అమెథిస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇతని యొక్క హౌస్ ఎంట్రన్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ లో ఉన్నట్లయితే తప్పకుండా గోల్డ్ టైం చూసే అవకాశం ఉంటుంది. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను రాయల్ నగర్ నుండి. రాయల్ నగర్ నుంచి. పేరు చెప్తారా? ADDANKI అద్దంకి. అద్దంకి సాయి వెంకట్. డేట్ ఆఫ్ బర్త్ 10 అక్టోబర్ 1997. 10-9-10-10-10-97. ఇప్పుడు ఏం చేస్తున్నాడు సార్ అబ్బాయి? నేను స్టూడెంట్ అంకుల్. మీరేనా మాట్లాడేది? సాయి వెంకట్. ఏం చేస్తున్నారు నాయన? నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంకుల్. ఎక్కడ చదువుతున్నారు? శ్రీ చైతన్య జూనియర్
కాలేజ్కి గుడ్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా సాయి? ఫర్ మై ఫ్యూచర్ అంకల్. ఫర్ యువర్ ఫ్యూచర్ ఈజ్ దేర్ ఎనీ? కాలేజ్ అడ్మిషన్ కానీ. సో ఇప్పుడు బాగా చదువుతున్నారా బాబు? అనుకుంటున్నాను అంకల్. మీ క్లాస్ లో మీ ర్యాంక్ ఎంతమ్మా? ప్రాబబ్లీ బిలో 10, బట్ పేరెంట్స్ సాటిస్ఫై అయ్యారు. నేను ఇంకా ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు సార్ చెప్తారు చూడండి మీకు సంబంధించి. చూడమ్మా, యాక్చువల్ గా నీ యొక్క పేరు ఏ సాయి వెంకట్ అని చెప్పారు. ఇక్కడ ఏ సాయి వెంకట్ లో మనకు 31వ నెంబర్ వస్తుంది. ఇది అంత మంచి నెంబర్ కాదు. ఇంతకు ముందు చెప్పినట్టు 13వ నెంబర్ తీపిస్తే 31వ నెంబర్ అవుతుంది. దీని డెత్ నెంబర్ అంటాం. ఇది అంత మంచి లైఫ్ ని ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా ఇంకో సిస్టమ్ ప్రకారం మనం తీసుకున్నప్పుడు సాయి వెంకట్ లో 28 వస్తుంది. ఇనిషియల్ ఏ కలుపుకుంటే 29వ నెంబర్ లోకి వెళ్తారు. 29ని 2 + 9 11 అవుతుంది. 11వ నెంబర్ అని డిప్రెషన్ నెంబర్ అంటాం, టెన్షన్ నెంబర్ అంటాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, లైఫ్ లో ఫ్యూచర్ సెటిల్మెంట్ కావచ్చు, లేట్ ప్రాసెస్ గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి అయితే ఎడ్యుకేషన్ లో మధ్య మధ్యలో బ్రేక్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి యాక్టివిటీస్ లో కూడా చాలా చేంజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పేరులో 29వ నెంబర్ వచ్చినప్పుడు. సో ఏ వ్యక్తికైనా కూడా కావచ్చు, ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు. ఆ టాలెంట్ ఉన్నంత మాత్రాన కుదరదు. ఎంతో కొంత అదృష్టం అనేది ఉండాలి. ఆ అదృష్టం అనేది ఆ వ్యక్తికి ఒక పేరు ద్వారా మాత్రమే వస్తుంది. ఆ పేరు చక్కగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఎడ్యుకేషనల్ గా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ప్రొఫెషనల్ పరంగా కావచ్చు, మంచి గోల్డ్ టైం చూసే అవకాశం ఉంటుంది. సో అది తీసుకోవాలి అంటే కనుక మీరు ఇనిషియల్ యూజ్ చేయకూడదు. SAIVENKKAT సాయి వెంకట్ ఈ యొక్క పేరుని ప్రతిరోజు కూడా 32 సార్లు మార్నింగ్ క్యాపిటల్స్ రాయండి. నైట్ 32 సార్లు సిగ్నేచర్ చేస్తే చాలు. మీకు లక్కీ డేట్స్ కూడా 1, 10, 19, అదేవిధంగా 6, 15, 24. లక్కీ కలర్స్ ఎల్లో అండ్ బ్లూ కలర్స్ వాడుకోవచ్చు. లక్కీ స్టోన్ ఎల్లో సఫైర్, కనకపుష్య రాగం అంటారు. ఈ యొక్క రత్నాన్ని రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ కి గోల్డ్ ఆర్ సిల్వర్ లో పెట్టుకుంటే మంచిది. మీ యొక్క హౌస్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ మరియు నార్త్ ఫేసింగ్ లో ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటే బెటర్మెంట్ లైఫ్ చూడొచ్చు. ఇంకో చిన్న విషయం ఏంటంటే మనకు న్యూమరాలజీలో డేట్ ఏదైతే ఉంటుందో, డేట్ నెల సంవత్సరం కలిపితే అదే నెంబరే వచ్చినట్లయితే చాలా సమస్యాత్మకమైనటువంటి జీవితం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఈ పేరు కరెక్ట్ గా వాడుకోగలిగితే తప్పకుండా మీరు గోల్డ్ టైం చూసే అవకాశం ఉంటుంది. హలో, నమస్కారం అండి. నమస్తే సార్, తిరుపతి కొర్లగుంట నుంచి. పేరు చెప్పండి సార్, ఎవరి కోసం కావాలంటున్నారో? భవ్యశ్రీ. BHAVYA భవ్యశ్రీ. SREE SRIN రాస్తున్నారు. ఓకే. తేదీ చెప్పినారు సార్, నెల చెప్పండి. 13-3-2007. ఇప్పుడు ఏం చేస్తున్నారు అమ్మాయి? థర్డ్ క్లాస్. స్కూల్కి వెళ్తున్నారా? ఏ స్కూలు? ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సార్ మీరు? ఓకే, జన్మ నక్షత్రం ప్రకారమే పేరు పెట్టారా అమ్మాయికి? సరే, ఇప్పుడు చెప్తారు సార్, వినండి. ఫోన్ కట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఎలా మార్పు రావాలో ఆ మార్పు మీరు రాసుకోవాలి. మీరు పెన్ను పేపర్ పెట్టుకొని ఎన్నిసార్లు రాయమంటారు ఎన్నిసార్లు రాయాలి, అన్నిసార్లు సంతకం పెట్టాలి. జాగ్రత్తగా వినండి సార్. చూడండి, యాక్చువల్ గా ఇక్కడ వి భవ్యశ్రీ అని చెప్పారు. ఇక్కడ వి భవ్యశ్రీలో టోటల్ నెంబర్ 28 వస్తుందండి, 28. దీన్ని ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవితాన్ని ఇస్తుంది. యాక్టివిటీస్ లో ఒక మంచి సౌకర్యమైనటువంటి జీవితం వచ్చేటువంటి అవకాశం ఉండదు. వ్యక్తి యొక్క పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే కాకుండా మనకు ప్రొనాలజీ అనే శాస్త్రం ఒకటి ఉంటుంది. ప్రొనాలజీ అంటే ఏంటంటే గనక ప్రొనౌన్సియేషన్, పేరులో ఉన్నటువంటి అర్థాన్ని బట్టి వ్యక్తి యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మహిళల పేర్లలో ముఖ్యంగా చివరి అక్షరం ఐ అనేటువంటి లెటర్ తో పేరు ఎండ్ అయిన వాళ్ళు ఏ మహిళను తీసుకోండి, ఎంత బ్యాక్గ్రౌండ్ అయినా ఉండొచ్చు, ఎంత లేని వాళ్ళైనా ఉండొచ్చు, చాలా సారోఫుల్ లైఫ్ ని ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. మీరు గమనించండి, లక్ష్మి కావచ్చు, భవానీ కావచ్చు, సుమతి కావచ్చు, అదేవిధంగా ఏ ఐ లెటర్ పేరులో ఎండింగ్ లో ఉన్నటువంటి ఏ స్త్రీ కూడా హ్యాపీ లైఫ్ చూసినటువంటి దాఖలాలు లేవు. 42 సంవత్సరాల వయసు వరకు బ్రహ్మాండమైనటువంటి జీవితం చూసిన వాళ్ళు కూడా చివరి నిమిషంలో చాలా లైఫ్ సారోఫుల్ లైఫ్ ని ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. ఇదంతా కరెక్ట్ కాదని చెప్తుంది ప్రొనాలజీ అనేటువంటి శాస్త్రం. సో ఆ రకంగా తీసుకుంటే మనము ఈ యొక్క అమ్మాయికి చివరి అక్షరం ఐ అనేటువంటి లెటర్ అంతా సూటబుల్ కాదు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే మార్చి 13, 2007లో పుట్టింది. ఇక్కడ 4-7 కాంబినేషన్ వస్తుంది. ఎప్పుడు కూడా మన దగ్గరికి ఒక 100 మంది సమస్య అని వచ్చినప్పుడు అందులో 95 మంది వరకు 4వ తారీఖు పుట్టిన వాళ్ళు, 8వ తారీఖు పుట్టిన వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఉంటారు. కారణం ఏంటంటే 4-8 డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాడికి ఆటోమేటిక్ గా వాళ్ళకున్న
ఉన్నటువంటి పేరులో పెట్టుకున్నటువంటి పేరులో రాంగ్ నెంబర్ కావచ్చు, రాంగ్ ప్రొనౌన్సియేషన్ కావచ్చు, ఆటోమేటిక్ గా స్ప్లిట్ అయ్యి వాళ్ళ లైఫ్ లో చాలా నెగటివ్ క్యారెక్టర్ ని ఎక్కువగా ప్రేరేపించి తద్వారా లైఫ్ లో డౌన్ ఫాల్ లైఫ్ ని ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క పవర్. సో అట్ ద సేమ్ టైం డేట్ మంత్ ఇయర్ ప్లస్ చేస్తే నెంబర్ 7 వస్తుంది. 7 అంటే కేతు ఆధిపత్యం వహిస్తాడు. ఇటువంటి కేతు ఆధిపత్యం వహించినప్పుడు మ్యారిటికల్ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చాలా మందికి లేట్ గా మ్యారేజెస్ అవుతూ ఉంటాయి. కొంతమందికి లవ్ మ్యారేజ్ జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది డిస్టినీ నెంబర్ 7 ఉన్నవాళ్ళు. సో ఇవన్నీ కూడా సింపుల్ గా ఈ అమ్మాయి పేరు కరెక్ట్ చేయడం కుదరదు. ఎందుకంటే ఎంతో కొంత మేరకు మంచిగా ఉన్నా కూడా చాలు లెటర్ మనం యాడ్ చేసి చెప్పొచ్చు. కానీ మనం పిల్లలకి ఆస్తులు సంపదలు ఇవ్వకపోయినా ఒక మంచి పేరు ఇవ్వాలి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఎందుకంటే పేరు చక్కగా ఉంటే చాలు ఆటోమేటిక్ గా లైఫ్ లో బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ గా కలవండి, తప్పకుండా మీ అమ్మాయికి ఒక మంచి ఫ్యూచర్ ఉండే విధంగా కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. లింగేశ్వర్ గారు, ఇప్పుడు వీళ్ళకి మామూలుగా చాలా మంది బిడ్డలు పుట్టాక మంచి జ్యోతిష్కుల్ని జాతకాలు చూసే వాళ్ళని సంప్రదించి పేర్లు పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళు పెట్టేటప్పుడు ఆ పేరు మరి సూట్ కావట్లేదు అనుకోవాలము, ఎట్లా దాని గురించి మాట్లాడము ఫోన్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి? తిరుపతిలో ఎక్కడి నుంచి చెప్పగలరా? చెప్పండి సార్. బైరాపట్టణ నుంచి. మీ పేరేమి? ఆ పేరు తెలుసుకోవాలా మీరు? VENKATESWARRAO అంతే కదా? ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20-5-73-77. వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు. ఎక్కడ సార్? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఏమి కావాలని అనుకుంటున్నారు సార్ తెలుసుకోవడానికి? అంటే సార్ లైఫ్ ఎలా ఉంటుంది, తర్వాత వచ్చి నాకు భవిష్యత్తులో కొన్ని పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయండి. వాటిని నేను ఎలా అచీవ్ చేయగలుగుతాను, ఇక అందుకు నా పేరుకు సంబంధించి కరెక్షన్. మీరు అనుకున్న లక్ష్యాల్ని సాధించడానికి ప్రస్తుతం ఉన్న పేరు సరిపోతుందా లేక మార్పు చేసుకునే అవసరం ఉందా అని అడుగుతున్నారు. నేను ఫోన్ కట్ చేస్తాను, సార్ చెప్తారు, జాగ్రత్తగా వినండి. పెన్ పేపర్ తీసుకొని ఆ కరెక్షన్ అంతా రాసుకోండి. యాక్చువల్గా ఇక్కడ వెంకటేశ్వరరావు అని చెప్పారు మీ పేరు. ఇక్కడ ఒకటి గమనించాలి, మాక్సిమం ఇక్కడ ఏంటంటే మనం సింపుల్ గా ఒక న్యూమరాలజీ, ఒక పేరు అనేటువంటి క్లారిఫికేషన్స్ గురించి పక్కన పెడితే ఒక వ్యక్తి యొక్క ఐడెంటిఫికేషన్ అనేది ఒక పేరు మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఆ పేరులో ఉంటున్న ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క విలువ ఉంటుంది. దాన్ని మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేటువంటి టోటల్ నెంబర్ మనం న్యూమరాలజీ అని చెప్తూ ఉంటాం. దాన్ని సంఖ్యాశాస్త్రం అని చెప్తాం. అట్ ద సేమ్ టైం ఆ పేరుకు ఉన్నటువంటి ప్రొనౌన్సియేషన్ ఏంటి, ఆ పేరులో ఉన్నటువంటి అర్థం ఎలా ఉంటుంది, అర్థవంతమైనటువంటి పేరు అర్థవంతమైన జీవితాన్ని ఇస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఆ రకంగా తీసుకుంటే దాన్ని చెప్పేటువంటి శాస్త్రమే ప్రొనాలజీ అనేటువంటి శాస్త్రం. అంతేకాకుండా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి స్టార్టింగ్ లెటర్ ఎలా ఉండాలి, ఎండింగ్ లెటర్ ఎలా ఉండాలి, పేరులో ఉన్నటువంటి పిల్లర్ లెటర్, మూల స్తంభం అంటాం, ఏ అక్షరం ఉంటే ఏ ప్లేస్ లో ఉంటే ఆ పేరుకి ఒక మంచి పవర్ వస్తుంది. తద్వారా ఆ వ్యక్తి ఒక మంచి జీవితం ఎలా చూస్తాడు. అక్షరాల యొక్క సమూహాల విలువలను తెలియజేసేటువంటిది గ్రాఫాలజీ అనే సబ్జెక్ట్ చెప్తూ ఉంటుంది. సో ఆ రకంగా ఈ న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ ద్వారా తీసుకున్నటువంటి పేరుని మనం ఎలా సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. మనం ఎలా పడితే అలా సిగ్నేచర్ చేస్తే రుణగ్రస్తులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ గా చాలా లో ప్రొఫైల్ లైఫ్ చూసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఒక వ్యక్తి యొక్క పేరుని సంతకాలు చేసేటువంటి విధి విధానాలు ఒకే పేరుని 124 రకాలుగా మనం సైన్ చేసే అవకాశం ఉంటుంది. మీరు 10 కోట్లు పెట్టి ప్రాపర్టీ కొన్నా మీ పేరు, మీ ఫోటోలు, మీ సాక్షులు ఉన్నా కూడా మీ సంతకం ఉందా అని అడుగుతారు. అంటే సంతకానికే ఉండేటువంటి విలువ ప్రపంచంలో దేనికి లేదని దాని అర్థం. ఒక సీఎం గెలిచిన అందరికీ తెలిసినా కూడా సంతకం పెడితేనే పవర్ ఇస్తారు. అంటే సిగ్నేచర్ ఉండే విలువ ప్రపంచంలో దేనికి లేదు. చేతి రాత, నుతుడి గీత ఒకటి. సో డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి ఎలా సిగ్నేచర్ చేయాలి అనేటువంటి క్యాపబిలిటీ తెలుసుకోవాలి అంటే సిగ్నేచరాలజీ అనేటువంటి శాస్త్రం కూడా ఉండాలి. ఇవన్నీ మెయింటైన్ చేస్తూ డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి ఏ డైరెక్షన్ లో మన ఫ్యామిలీ ఉండాలి, ఏ డేట్ లో పుట్టినవాడు, ఎటువంటి ఎంట్రన్స్ లో హౌస్ ఎంట్రన్స్ మనం నిర్మించుకుంటే లైఫ్ లో సక్సెస్ ఉంటుంది. ఒకవేళ ఏ సిటీలో ఉంటే మనం సక్సెస్ అవుతాం, ఒకవేళ జన్మస్థానంలో ఉంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు చాలా డౌన్ ఫాల్ లైఫ్ చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా న్యూమరాలజీ వాస్తవం మనం చెప్తూ ఉంటాం. అంటే ఒక వ్యక్తి యొక్క సక్సెస్ అనేది ఈజీగా ఒక పేరులో కరెక్ట్ చేసుకోవడం కాదు. పేరు వెనక దాదాపుగా 5 రకాల శాస్త్రాలను మనం ప్రామాణికంగా తీసుకుని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే లైఫ్ లో గోల్డ్ టైం చూడొచ్చు. ఆ రకంగానే మనం ఈ యొక్క గోల్డ్ టైమ్ న్యూమరాలజీలో న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ అండ్ వాస్తు 5 రకాలుగా మనం చూస్తూ ఉంటాం. ఆ రకంగా మీ యొక్క పేరుకి క్లారిఫికేషన్ ప్రకారం తెలియజేస్తున్నాను. వెంకటేశ్వరరావు మొత్తం పేరులో 51వ నెంబర్ వస్తుంది. దీనిని 33వ నెంబర్ గా కాంపౌండ్ నెంబర్ గా తీసుకోవచ్చు.
చేసుకోవచ్చు. దీన్ని బలి పశువు సంఖ్య అంటాం. మిమ్మల్ని అందరూ ఉపయోగించుకుని మీకు ఎవరు ఉపయోగపడేటువంటి జీవితం వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏ రావు అయినా చూడండి, వెంకటేశ్వరరావు కావచ్చు, శ్రీనివాసరావు కావచ్చు, రామారావు కావచ్చు, అప్పారావు కావచ్చు, సుబ్బారావు కావచ్చు, ఆఫ్టర్ హాఫ్ ఆఫ్ లైఫ్ నుంచి సారోఫుల్ లైఫ్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టికల్ గా మనం చూస్తున్నాం. మనం సింపుల్ గా పేరు ఒకటే కాదండి, రావు అన్న వాళ్ళు ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా 50 years తర్వాత కావచ్చు, 42 years తర్వాత కావచ్చు, కొంతమందికి అయితే 39 సంవత్సరాల తర్వాత 100 రూపాయలు కూడా లేనటువంటి జీవితం చూసేటువంటి పరిస్థితులు ఎక్కువ మంది ఉంటాయి. అంతకుముందు లక్షల కోట్లు మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా చాలా డౌన్ ఫాల్ లైఫ్ చూస్తారు. కొంతమంది అయితే బ్యాంక్ మేనేజర్స్ గా ఉంటారు, రిటైర్ అయి ఉంటారు. ఆ తర్వాత నుంచి వాళ్ళ లైఫ్ టోటల్ గా రోడ్డు మీదకి వచ్చేటువంటి జీవితం కూడా చాలా మందికి ఉంటుంది. సో రావు అనేది టోటల్ గా అవాయిడ్ చేయడం చాలా బెటర్. అంతేకాదు ఈ యొక్క వెంకటేశ్వరరావు అనేటువంటి పేరులో మనకు WR వార్ అనేటువంటి సౌండ్ కూడా వస్తుంది. ఈ వార్ రావడం ద్వారా మనకున్నటువంటి ఎలిజిబిలిటీని మన లైఫ్ లో ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం రాదు. లక్ అనేది టోటల్ గా చాలా నెగటివ్ లైఫ్ ని ఎక్కువ మందికి ఇస్తుంది. నా పేరు కూడా చూడండి, WAR ఉంది, కానీ WAR ఇక్కడ సౌండ్ ఒకటే అయినా కూడా సౌండ్ కు సంబంధించినటువంటి నెంబర్ కూడా వేరుగా వస్తుంది. మనకు 2 విధానాలు ఉండాలి. సౌండ్ అన్నా మారాలి, సౌండ్ లో ఉన్నటువంటి క్యాలిక్యులేషన్ అన్నా మారాలి. ఆ రకంగా మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే ఓన్లీ వెంకటేశ్వర్ మాత్రం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా స్పెల్లింగ్ చెప్తున్న నోట్ చేసుకోవచ్చు మీరు. VENNKATESWAAR ఒక N ని ఒక A ని యాడ్ చేసుకోండి. ఈ యొక్క పేరుని ప్రతిరోజు కూడా 55 టైమ్స్ మార్నింగ్ క్యాపిటల్స్ రాయండి, నైట్ 50 సార్లు సిగ్నేచర్ చేయండి. మీకు లక్కీ డేట్స్ కూడా 5, 14, 23, 6, 15, 24. లక్కీ కలర్స్ ఎల్లో అండ్ వైట్ కలర్స్ వాడుకోవచ్చు. లక్కీ స్టోన్ కూడా ఓపల్ అంటాం. ఈ యొక్క రత్నాన్ని రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కి సిల్వర్ లో మాత్రమే ధరించాలి. మీ యొక్క హౌస్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ మరియు నార్త్ ఫేసింగ్ లో ఉన్నట్లయితే తప్పకుండా గోల్డ్ టైం చూసే అవకాశం ఉంటుంది. ఇంకో చిన్న విషయం ఏంటంటే నెంబర్ 2 లో పుట్టిన వాళ్ళు కావచ్చు, 2, 11, 20, 29 ఈ తారీఖులో పుట్టిన వాళ్ళకి ముఖ్యంగా రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి. ఫైనాన్షియల్ డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువగా ఫేస్ చేస్తారు. సో ఎన్ని వేల రూపాయల శాలరీ వచ్చినా కూడా ఆర్థికంగా చాలా డౌన్ ఫాల్ అయ్యేటువంటి లైఫ్ ఎక్కువ మంది చూస్తారు. పేరులో ఇటువంటి సంఖ్యాబలం లోపించినప్పుడు, ప్రొనౌన్సియేషన్ రాంగ్ వచ్చినప్పుడు దానికి మనం తీసుకున్నటువంటి రెమెడీ నేను ఇచ్చేటువంటి కరెక్షన్, దాన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అప్ చేయగలిగితే చాలు, విత్ ఇన్ డేస్ లో మీరు మంచి లైఫ్ చూసే అవకాశం ఉంటుంది. హలో, నమస్కారం అండి. అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మా? యోగి మల్లవరం నుంచి. ఓకే, మీ పేరు చెప్పండి అమ్మా. లక్ష్మీ సాయి కుమారి. LAKSHMISAIKUMARI. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30-5-1975. ఇప్పుడు ఏం చేస్తుంటారమ్మా? అవునా? హెల్త్ అంతా బాగుందమ్మా? పిల్లలు బాగున్నారా? ఏం చదువుతున్నారు? సో ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీరు, పికిల్స్ వ్యాపారం. అనుకున్న స్థాయిలో అది పుంజుకోలేదు. నా పేరులో ఏదైనా మీ పేరుతోనే స్టార్ట్ చేశారమ్మా? ఎవరి పేరుతో కాదు, మీ పేరుతో పికిల్స్ వ్యాపారం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీరు అడగాలి. ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు దానికి చెప్తారు. ఇప్పుడు లింగేశ్వర్ గారు మీరు పెన్ను పేపర్ రెడీగా ఉంచుకొని ఏం చెప్తారు దాని ప్రకారం చేస్తారు. అది ఎంత మంచిగా ఉన్నా కూడా నాకు అది ఇదిగా ఉంటుంది. అందరూ నన్ను వాడుకోవడమే కానీ నాకెవరు అవ్వడం లేదు. రికవరీ అవ్వాలంటే ఓకే 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 ఇప్పుడు చెప్తారు, జాగ్రత్తగా వినండి. చూడమ్మా, యాక్చువల్గా లక్ష్మీ సాయి కుమారి అని చెప్పారు. మీ పేరులో పూర్తిగా తీసుకుంటే 16 అక్షరాలు వస్తున్నాయి. 16 అక్షరాలు ఉన్న వాళ్ళకి విధ్వంసకరం అంటాం, చిన్నాభిన్నం అంటాం. 16 అనేటువంటి నెంబర్కి ఒక చిన్న నానుడు ఉంది. 16 అంటే 1 అంటే సూర్యుడు ఆధిపత్యం వహిస్తాడు దేవతలకి, 6 అంటే శుక్రుడు అవుతాడు, రాక్షసులకు ఆధిపత్యం వహిస్తాడు. వీళ్ళిద్దరూ ఉన్నటువంటి కాపబిలిటీ ఉన్నటువంటి పేరు కలిగిన వ్యక్తికి లైఫ్ లో ఒక స్థిరమైనటువంటి జీవితం రాదు. మీ యొక్క ఐడియాలన్నీ కూడా ఏమాత్రం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. చాలా డిఫీట్ లైఫ్ మాత్రమే ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. 16 అక్షరాలు కావచ్చు, పేరులో 16 నెంబర్ కావచ్చు ఉన్న వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ఫుల్ పర్సన్ అయినట్టుగా దాఖలాలు లేవు. మీరు కావాలంటే వాస్తవంగా ఆలోచించండి. అంతేకాదు మనకున్నటువంటి ఎలిజిబిలిటీ టాలెంట్ అంతా కూడా మన పేరు మీద ఉన్నటువంటి సంఖ్యాబలం మీద మాత్రం ఆధారపడి ఉంటుంది. సో ఆ రకంగా తీసుకుంటే 16 అక్షరాలకు కలిగిన మీరు ఒక మంచి స్థాయికి వచ్చినటువంటి అవకాశం ఉండదు. ఇంకో చిన్న విషయం ఏంటంటే, నేను ఇంతకు ముందే చెప్పాను, మహిళల పేర్లలో చివరి అక్షరం ఐ ఉండరాదు. ఐ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఇంకో విషయం ఏంటంటే, ఆడవాళ్ళకి ఐ ఉన్న వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది. మనం ఏదన్నా చేయాలి, ఎలా
అయినా చేయగలం అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది. దట్టు పర్సనల్ లైఫ్ లో జీరో లైఫ్ చూపిస్తుంది. మీరు ఏది చేసినా కూడా చివరికి మైనస్ మాత్రమే ఎదురు చూడవలసిన పరిస్థితి ఖచ్చితంగా ఐ లెటర్ ఉన్నటువంటి ఆడవాళ్ళు 100% ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రాక్టికల్ గా రీసెర్చ్ గా మనం తెలియజేస్తున్నాం. 10 మంది చూడండి, 10 మంది కూడా లైఫ్ లో చాలా నెగటివ్ లైఫ్ ని ఎక్కువ మంది చూస్తూ ఉంటారు ఐ లెటర్ కలిగినటువంటి వ్యక్తులు. దీనికి సంబంధించిన కొన్ని రిజల్ట్స్ కూడా అంటే మనకు విమర్శనాత్మకంగా తీసుకున్నప్పుడు ప్రాక్టికల్ కొంతమంది లెజెండ్స్ ఉంటారు, కొంతమంది సినిమా యాక్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ ఒక డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు తెలియజేస్తాను, ఎందుకు ఉండకూడదు, ఎలా ఉండకూడదు అనేది. సో మీరు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్ ఏంటంటే లక్ష్మీ సాయి కుమారి LAKSHMISAAI KUMARE మెయింటైన్ చేయండి. ఈ యొక్క పేరుని ప్రతిరోజు కూడా 55 సార్లు మార్నింగ్ రాయాలి, నైట్ 55 సార్లు సిగ్నేచర్ చేయాలి. మీకు లక్కీ డేట్స్ కూడా 5, 14, 23, 9, 18, 27. లక్కీ కలర్స్ yellow అండ్ బ్లూ కలర్స్ వాడుకోవాలి. లక్కీ స్టోన్ కూడా అమెథిస్ట్ అంటారు. ఈ యొక్క రత్నాన్ని లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కి సిల్వర్ లో మాత్రమే ధరించాలి. మీ యొక్క హౌస్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ మరియు నార్త్ ఫేసింగ్ లో ఉన్నట్లయితే తప్పకుండా గోల్డ్ టైం చూసే అవకాశం ఉంటుంది. మీరు అంటున్నారు ఐతో ఎండ్ అయ్యే పేర్లకి సరిగా ఉండదని. మరి మమతా బెనర్జీ ఐతో ఎండ్ అయింది, కానీ ఆమె ముఖ్యమంత్రి అయినారు కదా పశ్చిమ బెంగాల్ కి. కరెక్టేనండి. ఒక స్త్రీగా ఆవిడకి ఉండవలసినటువంటి ప్రతిదీ కూడా చాలా మైనస్ లో ఉన్నారు. పర్సనల్ లైఫ్ లో డ్యామేజ్ అవుతారని చెప్పాను. ఆవిడ యొక్క పర్సనల్ లైఫ్ ఒకసారి ఆలోచిస్తే, ఆవిడకి సంబంధించినటువంటి మ్యారిటికల్ లైఫ్ ఆలోచిస్తే, ఆవిడకి సంబంధించినటువంటి కుటుంబం సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్నప్పుడు చాలా నెగటివ్ లైఫ్ ఉంటుంది. హలో, నమస్కారం అండి సార్. చెప్పండి సార్, ఎక్కడి నుంచి? రంగంపేట నుంచి. చెప్పండి, మీ పేరు? LOKANADHAREDDY. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదా? తెలియకపోయినా పర్లేదని మీరు చెప్తారంటారు. ఏం చేస్తున్నారు మీరు లోకనాథ్ రెడ్డి గారు? కట్ అయింది. అదే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోయినా మీరు చెప్తానన్నారు. దాని ప్రకారం చూసుకోండి. ప్రేక్షకులు ఒక విషయాన్ని గమనించండి. మన స్టూడియోలో ఇప్పుడు డాక్టర్ లింగేశ్వర గారు ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు ఉన్నారు. మీ పేరులో ఏమైనా మార్పు కావాలంటే, మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే పేరు మార్చుకుంటే బాగవుతుంది అన్నది సంఖ్యాశాస్త్రం చెబుతుందని వీళ్ళు సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు. దానికి సంబంధించి మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. 08777222949 అన్న నంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి. మాట్లాడే ముందు మీ టీవీలో సౌండ్ తగ్గించుకొని మాట్లాడండి. దానివల్ల మీ మాటలు మాకు, మా మాటలు మీకు స్పష్టంగా వినిపించి కార్యక్రమం చాలా సజావుగా జరగడానికి అవకాశం ఉంటుంది. మీకు తెలుసు, మనం ప్రతిసారి ప్రముఖులైన వాళ్ళని మన స్టూడియోకి ఆహ్వానించి ఇట్లా ప్రజలతో మాట్లాడించి అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగమే ఈ రోజు మనకి లింగేశ్వర గారు వచ్చారు. చెప్పండి లోకనాథ్ రెడ్డి గారు. యాక్చువల్ గా లోకనాథ్ రెడ్డి అనేటువంటి పేరులో మనకు టోటల్ గా నెంబర్ సిస్టమ్ ప్రకారం తీసుకుంటే 45వ నెంబర్ వస్తుందండి. లోకనాథ్ రెడ్డి అంటే 45ని మనకు ఫైనాన్షియల్ డిసప్పాయింట్మెంట్ నెంబర్ అంటాం, దీన్ని స్కెల్టర్ నెంబర్ అంటారు. సో 45వ నెంబర్ లో ఉన్న వాళ్ళకి మాక్సిమం ఆర్థికంగా అస్థిరమైనటువంటి జీవితం ఎక్కువ మందికి ఉంటుంది. అంతేకాదు మీరు ఎంత చేస్తారో దానికి డబుల్ గా ఎక్స్పెన్సెస్ అయినటువంటి లైఫ్ ఎక్కువగా వస్తుంది. ఏది కూడా ఒక ఫైనాన్షియల్ గా స్థాయి వచ్చేటువంటి అవకాశం మిస్ అవుతుంది వ్యక్తి యొక్క పేరులో 45వ నెంబర్ ఉన్న వాళ్ళకి. అట్ ద సేమ్ టైం ఇంకో సిస్టమ్ ప్రకారం ఈ యొక్క పేరు మనం తీసుకున్నప్పుడు మనకి 58వ నెంబర్ వస్తుంది. 5+8 అంటే మళ్ళీ 13వ నెంబర్ లోకి వెళ్తారు. దీన్ని డెత్ నెంబర్ అని చెప్తాం. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇంకో చిన్న విషయం ఏంటంటే పేరులో మనం ప్రొనౌన్సియేషన్ ప్రకారం కూడా చూస్తూ ఉంటాం. LOతో పేరున్నప్పుడు లో ప్రొఫైల్ లైఫ్ మాత్రమే వస్తుంది. లోకేష్ కావచ్చు, అదేవిధంగా లోకనాథ్ కావచ్చు, అదేవిధంగా లోకేశ్వరి కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి లైఫ్ ని చూసేటువంటి అవకాశం లేదు అనేది మనకు ప్రొనాలజీ శాస్త్రం ప్రకారం చెప్తుంది. సో ఆ రకం కూడా మీకు మంచిగా లేదు. మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే LHOKANADHAREDDY యాజ్ యూజువల్ వాడుకోవచ్చు. ఒక హెచ్ అనే లెటర్ ని LH తర్వాత వాడుకోగలిగితే బెటర్. బ్రహ్మాండమైన లైఫ్ చూడొచ్చు. 55 సార్లు మార్నింగ్ క్యాపిటల్స్ రాయండి, నైట్ 55 సార్లు సిగ్నేచర్ చేయండి. అదేవిధంగా లక్కీ డేట్స్ కూడా మీకు 1, 10, 19, 5, 14, 23. లక్కీ కలర్స్ yellow అండ్ బ్లూ కలర్స్ వాడుకోవచ్చు. లక్కీ స్టోన్ లాపీస్ అంటారు. ఈ యొక్క రత్నాన్ని రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ పెట్టుకోండి. మీ యొక్క హౌస్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ మరియు సౌత్ ఫేసింగ్ లో ఉంటైతే తప్పకుండా గోల్డ్ టైం చూడొచ్చండి. అంటే మీరు అంటున్నారు లోకనాథ్ రెడ్డి, లోకేష్ అనే వాళ్ళకి సరిగా రాదని. ఇప్పుడు ఆర్ఆర్ లోకేష్ అనే అతను కొంచెం పుంజుకుంటున్నాడు కదా తెలుగుదేశం పార్టీ తరఫున. ఆర్ఆర్ లోకేష్ అనేది ఇక్కడ మనకు చూడాల్సింది ఏంటంటే, నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి. కరెక్టే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన పుంజుకుంటున్నారు అనుకున్నారు. లేని వాళ్ళు
మిగతా ఉన్నటువంటి లొకేషన్ ఉన్న వాళ్ళు ఎంతమంది? మనము ఒక పని చేస్తూ ఉంటాం, ఒక బిజినెస్ పెడతాం, 10 మంది అనుకోండి. ఫోన్ ఇంపార్టెంట్ కదా, ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ కట్ చేయండి. 10 మంది మనం ఒక వ్యాపారం చేస్తున్నారు, అందులో 8 మంది ఆ వ్యాపారం చేసి లాస్ అయ్యారనుకోండి, దాన్ని మనం అడ్వాంటేజ్ గా తీసుకుంటామా? 10 మంది ఆ వ్యాపారం చేసిన వాళ్ళు 2 మాత్రం సక్సెస్ అయినారు, దాన్ని ఆదర్శంగా తీసుకుంటామా? 8 మందిని తీసుకున్నారు, మనం మెజారిటీ తీసుకుంటాం. ఆ రకంగా మనకు ఏ పేరు ఏ ప్రొనౌన్సియేషన్ వచ్చిన వాళ్ళు ఎక్కువ సమస్యలు ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా మైనస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎల్ఓతో పేరు ప్రారంభం కాకూడదని చెప్పాను. ఎక్కువ మంది పెద్ద వాళ్ళందరూ కూడా నారా లోకేష్, అక్కడ ముందు నారా ప్రారంభం అవుతుంది, అది కూడా గమనించాలి. మనం పేరు ఎక్స్ప్లెనేషన్ ప్రకారం తెలియజేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెస్టినీ, వాళ్ళు పుట్టినటువంటి సంవత్సర ఆధిపత్యం కావచ్చు, ఇవన్నీ క్యాలిక్యులేషన్ లో వస్తాయి. సింపుల్ గా మనం గుడ్డిగా ఏదో శాస్త్రం కదా ఒక పేర్లు అక్షరం మార్చేసుకుంటే ఎలా అయిపోతుంది అలా అయిపోతుంది కాదు. ఒక ప్రాక్టికల్ కి దగ్గరగా మనం ఆలోచిస్తాం. నిజంగా మనకున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, మనకున్నటువంటి టాలెంట్ ఏ రకంగా సక్సెస్ వైపుకి వెళ్ళొచ్చు, ఒక లక్ అనేది ఏ రకమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది, అది ఇవ్వాలి అంటే ఆ పేరుని ఏ రకమైనటువంటి శాస్త్రం ద్వారా మనం ముందుకు తీసుకెళ్లి దాన్ని మనం ప్రామాణికంగా తీసుకొని మనం ఆచరణలో పెట్టుకోగలిగితే ఎలా గోల్డ్ టైం చూస్తామో అనేది మనం తెలియజేస్తూ ఉంటాం. ఎందుకంటే నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే గనక నాకన్నా 15 సంవత్సరాలు న్యూమరాలజీలు చేస్తున్న వాళ్ళకి కూడా డాక్టరేట్ రాలేదు. కారణం, నేను మీడియాలోకి వచ్చిన విత్ ఇన్ 8 months స్పాన్ లోనే అమెరికాలో ఉన్నటువంటి AUGP అనే సంస్థ నన్ను పిలిచి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే నేను మనకున్నటువంటి 11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో దాదాపుగా 2 లక్షల మంది పైగా నేను కరెక్షన్స్ ఇచ్చున్నాను. మన దగ్గర లక్షల్లో సక్సెస్ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క వీడియో క్లిప్పింగ్స్ కావచ్చు, ఫీచర్లు అన్ని కూడా మీకు తెలుస్తుంది. అంతేకాదు మన యొక్క ప్రోగ్రామ్, ఈ యొక్క గోల్డ్ టైమ్ ఇన్ న్యూమరాలజీ ప్రోగ్రామ్ భక్తి టీవీలో ప్రతిరోజు కూడా హాఫ్ అన్ అవర్ స్లాట్ ఉంటుంది, 9:30 to 10. మీరు ఆ ప్రోగ్రామ్ చూసి కూడా అందులో సక్సెస్ అయిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అసలు నిజంగా న్యూమరాలజీ ఏంటి, వ్యక్తికి పేరుకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అసలు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం లైఫ్ లో సక్సెస్ కాగలం, ఇవన్నీ తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా వాళ్ళందరి లైఫ్ లో కూడా గోల్డ్ టైం చేసే అవకాశం ఉంటుందండి. లింగేశ్వర గారు, ఇప్పుడు పేరులు మార్పు చేసుకున్న తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ లో ఏమైనా మార్పులు వస్తాయా? అంటే వాళ్ళ నడవడి ప్రవర్తనలో అది ఎంతవరకు వాళ్ళకు లాభిస్తుంది? అలా చేసుకుని మీ దగ్గర కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు కొన్ని విషయాలు చెప్పండి, ఎవరైనా ఉంటాయి. తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క న్యూమరాలజీ ప్రోగ్రామ్ చూసినటువంటి వ్యక్తి కె శ్రీనివాస్ అని ఆయన మనం కలిసారు. ఈయన బేసిక్ గా ఒక టీచర్ గా ఉంటున్నాడు, బీఈడీ చేశాడు, టీచర్ గా ఉంటున్నాడు, గవర్నమెంట్ స్కూల్లో టీచర్. బట్ ఈవినింగ్ అయితే టోటల్ గా డ్రింకింగ్ అడిక్ట్ అయి కూర్చున్నాడు. అట్ ద సేమ్ టైం ఆయనకు కూడా కొన్ని విషయాలు ఆచరణ యోగ్యంలో ఉంటాడు. బట్ మన ప్రోగ్రామ్ చూసిన తర్వాత మనకు డైరెక్ట్ కలిసారు, మనల్ని భక్తి టీవీలో ప్రోగ్రామ్ చూసి మనల్ని కలిసారు. ఆయన మనకు చెప్పాడు, సార్ నాకు ఏది తప్పు ఏది రైట్ అని నాకు తెలుసు, పిల్లలకి నేను పాఠాలు చెప్తాను, కానీ ఈవినింగ్ అయితే ఏదో ఒక 2 ఫ్రెండ్స్ వస్తారు, ఆటోమేటిక్ గా డ్రింక్ చేయడం, నెలలో నాకు వచ్చే శాలరీ అంతా కూడా దానికే పోతుంది, అసలు నాకంటూ ఓన్ హౌస్ కూడా లేదు, రెంటెడ్ హౌస్ లోనే ఉంటున్నాను, అసలు నా ఈ యొక్క యాక్టివిటీ, ఈ యొక్క వ్యసనం నుంచి నేను బయటకు రావాలనుకుంటున్నాను, ఈ యొక్క న్యూమరాలజీ ద్వారా ఏమైనా సక్సెస్ ఉంటుందా లేదా అనేటువంటి క్వశ్చనింగ్ తో మనల్ని కలిశారు. మనం అతను కరెక్షన్ ఇచ్చాం. ఎందుకంటే ఒకటి గమనించండి, SR తో పేరు ప్రారంభించిన వాళ్ళకి మాక్సిమం ఒక మంచి లైఫ్ ఉంటే ఆటోమేటిక్ గా ఆ లైఫ్ లో వాళ్ళకి ఒక ఆర్థిక ఉన్నతి వచ్చేటువంటి అవకాశం ఉండదు. యాక్టివిటీస్ లో నెగటివ్ లైఫ్ ఉంటుంది. SR అనేది బ్యాడ్ కాంబినేషన్ మనం చెప్తూ ఉంటాం. అంతేకాదు ఏ శ్రీనివాస్ అయినా తీసుకోండి, 10 మంది శ్రీనివాసం తీసుకుంటే 9 మంది కూడా సమస్యలోనే ఉంటారు. ఆర్థికంగా కావచ్చు, యాక్టివిటీస్ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ లో కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్ పరంగా కావచ్చు, చాలా లాస్ట్ లైఫ్ ని చూస్తారు. ఎందుకంటే శ్రీనివాస్ అంటేనే 22 నెంబర్ వస్తుంది, దీన్ని బ్లైండ్ నెంబర్ అంటారు, అంధకార సంఖ్య అంటాం. సో అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ లైఫ్ ఉండదు, యాక్టివిటీస్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ అంత నెంబర్ ఉన్న వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ ఎందుకు వచ్చింది? నేను క్వశ్చన్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ యొక్క శాస్త్రం చెప్పడానికి ముందు నేను మీలాగా ప్రేక్షకుడిని, ఎందుకు ఒక పేరు మార్చేసుకుంటే వ్యక్తి జీవితం మారుతుందా అని క్వశ్చన్ చేసుకున్నటువంటి వ్యక్తిని నేను ఆ విధంగా నేను రీసెర్చ్ ప్రకారం తెలుసుకుంటున్నాను. ఆ రకంగా ఆ యొక్క శ్రీనివాస్ కి ఎలా గవర్నమెంట్ జాబ్ రాగలిగింది అంటే ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే 3 అదేవిధంగా డిసెంబర్ నెల 1977లో పుట్టాడు అతను. మీరు గమనించండి, నెంబర్ 3 లో పుట్టారంటే గురువు ఆధిపత్యం వహిస్తాడు. నెంబర్ 3 అంటే ఒక గవర్నమెంట్ ఓరియంటెడ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు, ఒక IAS కావచ్చు, IPS కావచ్చు, ఒక 10 మంది ఒక సెక్టర్ లో మనం తీసుకున్నప్పుడు అందులో 6 మంది 3వ తారీఖులో పుట్టిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క బై బర్త్ ప్రభుత్వ దివానాలో పనిచేసేటువంటి స్థాయి, పనిచేసేటువంటి జీవితం ఆటోమేటిక్ గా వాళ్ళకి వస్తుంది. కానీ ఆ యొక్క ఉద్యోగ రీత్యా ఒక ఉన్నత స్థాయికి రావాలనుకున్నా, ఒక ఫ్యామిలీకి వాళ్ళ యొక్క లైఫ్ ఉపయోగపడాలి అనుకున్నా పేరు చక్కగా ఉండాలి. ఆ పేరులో లోపం ఉన్నప్పుడు ఉద్యోగం ఉన్నా కూడా ఉపయోగం లేనటువంటి జీవితమే వస్తుంది. సో ఆ రకంగా ఆయనకి మనం కరెక్షన్ ఇచ్చాం. ఈ రోజు బ్రైట్ ఫ్యూచర్ చూస్తున్నాడు. అట్ ది సేమ్ టైం
ఓన్ హౌస్ కూడా కట్టుకుని ముందుకు వెళ్తున్నాడు. ఆయన ఒక అడ్రస్ ఇస్తున్నాను, మీరు తెలుసుకోవచ్చు కూడా. కె శ్రీనివాస్, హౌస్ నెంబర్ 10/21 నియర్ రామాలయం స్ట్రీట్, డైరీ ఫార్మ్ నియర్ ప్రొద్దుటూరు, కడప డిస్టిక్. ఈ యొక్క అడ్రస్ లో ఉంటారు. తెలుసుకోండి. మన యొక్క యాక్టివిటీస్ లో మార్పులు రావాలనుకున్నాం, అదేవిధంగా మనకంటూ ఒక ఎయిమ్ పెట్టుకుని ముందుకు వెళ్ళాలి, తద్వారా మంచి స్థాయి రావాలనుకున్నా కూడా పేర్లు కరెక్ట్ చేసుకోవడం ద్వారా 100% గోల్డ్ టైం చూడవచ్చు అని చెప్పడానికి ఇతని స్టోరీని కూడా మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. హలో, నమస్కారం అండి. హలో అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాయల్ నగర్ నుంచి. పేరు చెప్పండి అమ్మా. ఎవరికి కనుక్కోవాలనుకుంటారు వాళ్ళ పేరు చెప్పండి. పాప పేరు చెప్పండి. దివ్యశాలిని. డేట్ ఆఫ్ బర్త్ 9-8-1990. ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి? ఏం చదువుకున్నారమ్మా అమ్మాయి? ఎంబీఏ. ఎక్కడ చేశారు? ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కడున్నారమ్మా అమ్మాయి? అంటే పేర్లు ఏదైనా కొంత కరెక్షన్ చేసుకుంటే మంచిగా ఉంటుందా అని మీ ఉద్దేశం? అవునవును. ఓకే ఓకే. రాయల్ నగర్ అమ్మా మీరు? రైట్ రైట్. మీ ఇన్షియల్ ఏంటమ్మా? కే దివ్యశాలిని. ఓకే. చూడమ్మా, యాక్చువల్ గా కే దివ్యశాలిని అనేటువంటి పేరు మనం తీసుకుంటే పూర్తి పేరులో 54వ నెంబర్ ఉంది. అంటే 54 అంటే 5 + 4 9 అవుతుంది. మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ కూడా 9వ తారీఖు పుట్టింది. అట్ ద సేమ్ టైం మనకు న్యూమరాలజీలో హెబ్రూ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. అక్షరాలకు ఉన్నటువంటి సంఖ్యాబలంలో మనం చెప్పేటువంటి శాస్త్రాల్లో హెబ్రూ సిస్టమ్ అనేది కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆ రకంగా తీసుకుంటే 34వ నెంబర్ ఉంది కే దివ్యశాలినిలో. ఈ రెండు ఉన్నా కూడా నేను ఇంతకు ముందు చెప్పాను, పదే ఎక్కువగా చెప్తూ ఉంటాను కూడా, ఐ లెటర్ లాస్ట్ లో ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది, బ్రహ్మాండమైన టాలెంట్ కూడా వస్తుంది. కానీ ఎందులో కూడా స్థిరమైనటువంటి జీవితం చూసేటువంటి అవకాశం ఉండదు, ముఖ్యంగా మహిళలకి. ఎందుకంటే నేను చెప్పడం కాదు, మీరు ఒక 10 మందిని తీసుకోండి, 10 మందికి ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యల్లో ఉంటారు. కారణం ఏంటంటే ఊహించిన విధంగా ఉంటుంది, కారణమే ఉండదు, కానీ చాలా డౌన్ ఫాల్ అయితే ఖచ్చితంగా చూస్తారు. అట్ ద సేమ్ టైం ఎక్కువ మందికి మ్యారేజెస్ కాకుండా డిలే అయిన వాళ్ళ పేర్లు మనం తీసుకున్నా కూడా ఐ లెటర్ లాస్ట్ లో ఉంటుంది మహిళలకి. అట్ ద సేమ్ టైం ఇక్కడ దివ్యశాలిని అనేటువంటి పేరులో కూడా స్టార్టింగ్ విత్ డి, ఐతో పేరు ప్రారంభమవుతుంది. డిఐ అంటే యాక్చువల్ గా డై అనేటువంటి సౌండ్ వస్తుంది. దీన్ని నెగటివ్ ఫ్రేజ్ గా మనం చూస్తూ ఉంటాం. ఇది అంత కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం ఐ లెటర్ లాస్ట్ లో రావడం కరెక్ట్ కాదు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వైజ్ తీసుకుంటే ఆగస్టు 9 పుట్టింది. ఇక్కడ డేట్ టు నెల సంవత్సరం కలిపితే కూడా 9వ నెంబర్ వస్తుంది. 99 రావడం ద్వారా డబుల్ లక్ పర్సన్ కాదు, డబుల్ బ్యాడ్ లక్ పర్సన్ అయ్యే అవకాశం ఎక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే మనకు ధీరుబాని అంబానీ 1 కాంబినేషన్ పుట్టాడు కదా, ఆయన అపర కుబేరుడు అయ్యాడు కదా, అందరం కూడా అలా అవుతామని చాలా మంది గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. 10 మంది యొక్క డేట్ టు నెల సంవత్సరం కలిపితే కూడా డేట్ వచ్చిన వాళ్ళు 10 మంది యొక్క లైఫ్ ను మనం తీసుకున్నప్పుడు 8 మంది కూడా చాలా సఫర్ ఎక్కువగా ఫీల్ అవుతుంటారు తప్ప మంచి లైఫ్ అనుభవించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆ రకంగా మనం కీడించి మేలించాలి. ఆ రకంగా ఈ అమ్మాయి పేరుని విత్ ఇన్ మినిట్స్ లో కరెక్ట్ చేయడం కుదరదు. డైరెక్ట్ గా కలవండి, తప్పకుండా ఒక మంచి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు అమ్మ ఆడవాళ్ళకి ఐ లెటర్ తో ఎండ్ అయితే కష్టం ఉంటుంది అని అంటున్నారు. చెప్పినట్టు మమతా బెనర్జీలో కూడా ఐ ఉండదండి, డబల్ ఈ రాస్తారు వాళ్ళు, బెనర్జీ JEE రాస్తారు. సో దట్స్ వై కూడా ఆమెకు మంచి స్థాయి వచ్చింది అనుకో. నమస్కారం అండి. అది క్లారిఫికేషన్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? తిరుపతిలో ఎక్కడి నుంచి చెప్పగలరా? వెంకటరెడ్డి కాలనీ. మీ పేరు చెప్పండి సార్, ఎవరి కోసం తెలుసుకున్నా ఆ పేరు చెప్పండి. పి బాలసుబ్రహ్మణ్యం. మీకోసం తెలుసుకోవాలన్నా సార్? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10-5-1974. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? బిజినెస్ చేస్తున్నారు. సో బిజినెస్ సంబంధించి బాగా జరుగుతుందా, ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు సార్? ఏం చేస్తున్నారు అమ్మాయి? ఓకే ఓకే ఓకే. వెంకటరెడ్డి కాలంలో ఉంటున్నారు మీరు, సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు లింగేశ్వర గారు చెప్తారు, మీరు జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి, దాని ప్రకారం ఫాలో అయిపోండి. చూడండి, ఇక్కడ పి బాలసుబ్రహ్మణ్యం అని చెప్పారు. ఇక్కడ పి బాలసుబ్రహ్మణ్యంలో
మనకు న్యూమరాలజీ వాల్యూస్ ప్రకారం మనం తీసుకున్నప్పుడు ఒక సిస్టంలో 50వ నెంబర్ వస్తుంది, ఒక సిస్టంలో 60వ నెంబర్ వస్తుంది. కానీ ఇంటి పేరు పక్కన పెడితే బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి పేరు మనం తీసుకున్నప్పుడు 53వ నెంబర్ వస్తుంది. మనకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే ఆయన 4-4 కాంబినేషన్ లో పుట్టారు. అట్ ద సేమ్ టైం మనకి ఇయర్ వైజ్ గా తీసుకున్నప్పుడు 4-3 కాంబినేషన్ లోకి వచ్చేస్తారు. కనుకనే 53వ నెంబర్ లో ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యం ఆయన ఒక మంచి రికార్డ్ హోల్డర్ గా మారడం జరిగింది. తద్వారా ఒక మంచి వృత్తిని ఎంచుకోవడం జరిగింది. కారణం ఏంటంటే ఆయన ఎందుకు అటువంటి లైఫ్ చూశాడు అంటే మనం ఒకసారి విమర్శనాత్మకంగా ఆలోచించినప్పుడు ఆయన 4వ తారీఖు పుట్టాడు పి బాలసుబ్రహ్మణ్యం. సో ఆ 4వ తారీఖు అనేది ఛాయాగ్రహం రాహుకు సంబంధించినటువంటిది. ఛాయాగ్రహం అంటే ఏంటి? ముందు రికార్డ్ అవుతుంది, ఆ తర్వాత మనం తెరలో చూస్తాం, టీవీలు కావచ్చు, సినిమాలు కావచ్చు. ఆయన సాంగ్స్ ఎక్కడో పాడుతాడు, ఆ తర్వాత మనం వింటాం. అంటే వెనక ఉండి వాళ్ళు నడిపించేటువంటి సంబంధించిన వృత్తిని వాళ్ళు ఎంచుకున్నారు కనుకనే వాళ్ళు ఆ స్థాయిలో ఒక మంచిగా రాణించడం జరిగింది. సో ఆ రకంగా ఒక పొలిటికల్ లీడర్స్ తీసుకోండి, ఒక 10 మందిని తీసుకోండి, అందులో 1, 10, 19, 28 ఈ తారీఖులో పుట్టిన వాళ్ళు 8 మంది వరకు ఉంటారు. సర్పంచ్ దగ్గర నుంచి, వార్డు మెంబర్ దగ్గర నుంచి, కౌన్సిలర్ దగ్గర నుంచి, సీఎం కావచ్చు, పీఎం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళందరి డేట్ ఆఫ్ బర్త్ లో 10 మంది మనం ఎంచుకున్నప్పుడు 6 మంది ఆ డేట్ లో పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నెంబర్ 1 లో పుట్టిన వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటుంది, పరిపాలన దక్షత ఉంటుంది. తద్వారా దాన్ని ఎంచుకున్నారు కనుక వాళ్ళు ఆ రకంగా రూట్ లో లైఫ్ లో సక్సెస్ వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా మనం న్యూమరాలజీ తెలియజేస్తూ ఉంటాం. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో కూడా 10వ తారీఖు పుట్టారు, డేట్ నెల సంవత్సరం కలిపితే 9వ నెంబర్ వస్తుంది. కాకపోతే డేట్ నెల సంవత్సరం కలిపితే 9 వచ్చింది కనుక కంపల్సరిగా ఒక నెగటివ్ లైఫ్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. కుజుడు ఆధిపత్యం వహిస్తాడు. కుజుడు అంటే మనకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తీసుకున్నప్పుడు మనకు కుజ దోషం అని చెప్తూ ఉంటారు. ఇటువంటి దోషం ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ ఎర్నింగ్స్ లో చాలా డిసప్పాయింట్మెంట్ లైఫ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ ఇనిషియల్ పి రాస్తున్నారు, పి అనేటువంటి లెటర్ పూర్తిగా అవాయిడ్ చేయండి. ఓన్లీ బాలసుబ్రహ్మణ్యం కాకుండా బాలసుబ్రహ్మణ్యం, BALSUBRAHMANYAM బాలసుబ్రహ్మణ్యం ఈ యొక్క పేరుని ప్రతిరోజు కూడా 55 సార్లు మార్నింగ్ క్యాపిటల్స్ రాయండి, నైట్ 55 సార్లు సిగ్నేచర్ చేయండి. మీకు లక్కీ డేట్స్ కూడా 1, 10, 19, 5, 14, 23. లక్కీ కలర్స్ ఎల్లో అండ్ బ్లూ కలర్స్ వాడుకోవచ్చు. లక్కీ స్టోన్ కూడా ఎల్లో సఫైర్ కనకపుష్యరాగం అంటాం. ఈ యొక్క రత్నాన్ని మీరు రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ కి గోల్డ్ లో మాత్రం ధరించాలి. మీ యొక్క హౌస్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ మరియు నార్త్ ఫేసింగ్ ఉన్నట్లయితే తప్పకుండా గోల్డ్ టైం చూడొచ్చు. ఇక్కడ ఇంకో చిన్న విషయం గమనించాలి. మనం ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టినా మనం ఎటువంటి వాస్తులో మనం ఫ్యామిలీ ఉండాలి, మన డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి ఎటువంటి డైరెక్షన్ లో మనం బిజినెస్ పెట్టాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1, 10, 19, 28 ఈ తారీఖులో పుట్టినటువంటి వాళ్ళు ఓన్ హౌస్ కావచ్చు, రెంటెడ్ హౌస్ కావచ్చు, రోడ్ లో నుంచి ఇంట్లోకి వెళ్ళేటువంటి స్థాయిలో ఉండగలిగితే మాత్రమే లైఫ్ లో సక్సెస్ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో కావచ్చు, అవుట్ కట్స్ లో కనుక నివాసం ఉన్నట్లయితే వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఆర్థికంగా ఒక స్థితికి వచ్చేటువంటి అవకాశం ఉండదు అనేది యాజ్ పర్ న్యూమరాలజికల్ వాస్తు తెలియజేస్తూ ఉంటుంది. సో ఈ రకంగా ప్రతి నెంబర్ కూడా మనం వాస్తు చెప్తూ ఉంటాం. ఏ డైరెక్షన్ ఉండాలి, ఏ ప్లేస్ లో ఉండాలి, ఇండివిజువల్ హౌస్ లో ఉంటే బాగుంటుందా, రెంటెడ్ హౌస్ లో ఉంటే బాగుంటుందా, ఒకవేళ కింద ఉంటే బాగుంటుందా, లేకపోతే అపార్ట్మెంట్ హౌస్ లో ఎలా ఉండాలి, ఇటువంటివన్నీ కూడా క్లారిటీగా తెలుసుకుని కనుక ముందుకు వెళ్ళగలిగితే మీ అందరి లైఫ్ లో కూడా గోల్డ్ టైం చూసే అవకాశం ఉంటుంది. అంటే మహిళలకి ఐ వస్తే కష్టంగా ఉంటుంది అంటారు. మరి ఏ లెటర్ చివరి ఉంటే బాగుంటుంది అంటారు? ఏ లెటర్ చివరని కాదండి, యాక్చువల్ గా మనకి డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి ఫస్ట్ లెటర్ ఎలా ఉండాలి, లాస్ట్ లెటర్ ఎలా ఉండాలి, ఆ కాంబినేషన్ తెలుసుకుంటేనే మంచి లైఫ్ వస్తుంది. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి, మీ పేరేమి? సార్ నా పేరు నరసింహారెడ్డి. నరసింహారెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ మా పాప పేరు కనుక్కోవాలి సార్. చెప్పండి, పాప పేరు. మా పాప పేరు వచ్చి ఎం దేవకి రెడ్డి సార్. దేవకి రెడ్డి. అవును సార్. DEVAKI అవును సార్. REDDY. ఎస్ సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ 02 2-08 005 సార్. 2005. అవును సార్. ఓకే, పాప ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? పాప ఇప్పుడు 5th క్లాస్ చదువుతాను సార్. ఏ స్కూల్లో? సార్ అక్షర సార్. బాగా చదువుతున్నారా? చదువుతున్నాను సార్. వెరీ గుడ్. మీరేం చేస్తుంటారు సార్? సార్ నేను బిజినెస్ చేస్తున్నాను సార్. వెరీ గుడ్. ఏం బిజినెస్ చేస్తుంటారు సార్? సార్ మొబైల్ షాప్ సార్. మొబైల్స్ బాగా జరుగుతున్నాయా? ఎస్ సార్. ఇప్పుడు ఏది మంచి స్వింగ్ లో ఉందండి? సార్ మొబైల్స్ లో ఏ కంపెనీవి మంచి స్వింగ్ లో ఉన్నాయి? సార్ శాంసంగ్ బాగుంది సార్. శాంసంగ్. వెరీ గుడ్. హలో. మీకు ఇప్పుడు సార్ చెప్తారు, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. చూడండి, దేవకి రెడ్డి అని చెప్పారు. ఇక్కడ పేరులో యాజ్ పర్ న్యూమరాలజీ గా తీసుకుంటే దేవకి అంటే 35 నెంబర్ వస్తుంది, రెడ్డి అంటే 16 నెంబర్ వస్తుంది. మొత్తం తీసుకుంటే ఇక్కడ మనకు 52 నెంబర్లోకి వెళ్ళిపోతుంది. ఇంకో సిస్టమ్ ప్రకారం తీసుకున్నా కూడా ఇక్కడ 49 నెంబర్కి వస్తుంది. 49ని 4 + 9 13 అంటారు. 13ని డెత్ నెంబర్ అంటాం, బ్లాస్టింగ్ నెంబర్ అంటాం. ఇదంత కరెక్ట్ కాదు. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నప్పుడు 2 ఆగస్టు 2005లో పుట్టింది. ఇక్కడ 2-8 కాంబినేషన్ లో పుట్టింది. ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా అంత మంచి లైఫ్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. కానీ
ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో మంచి ఉన్నా చెడు ఉన్నా కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్ ని కమాండ్ చేసేది, ఆ డేట్ ఆఫ్ బర్త్ ని నడిపించేది ఒక పేరు మాత్రమే. ఆ పేరు చక్కగా ఉంటే చాలు అద్భుతమైనటువంటి లైఫ్ చూసే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ఈ యొక్క డైవర్స్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, వివాహపరంగా భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆర్థికంగా నష్టపోతున్న వాళ్ళు కావచ్చు, ఒక 10 మందిని తీసుకుంటే అందులో 6 మంది 2వ నెంబర్ లో పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఈ 2వ నెంబర్ లో పుట్టిన వాళ్ళు కూడా ఒక 10 మంది తీసుకుంటే 2 మ్యారేజ్లు చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కారణం ఏంటంటే నెంబర్ 2 లో పుట్టినప్పుడు చంద్రుడు అనేవాడు ఆధిపత్యం వహిస్తాడు. వీళ్ళకి ఆఫ్టర్ 22 ఇయర్స్ తర్వాత నుంచి రిలేషన్షిప్ లో మైనస్ లైఫ్ ని ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది పేరులో ఇటువంటి కాంట్రవర్సీ నెంబర్స్ ఉన్నప్పుడు. సో ఈమె తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్ ఏంటంటే కనుక దేవకి రెడ్డి, DEVA KEREDDE రాయాలి. దేవకి రెడ్డి. ఈ యొక్క పేరుని ప్రతిరోజు కూడా 32 సార్లు మార్నింగ్ క్యాపిటల్స్ రాయించండి, 32 సార్లు నైట్ సిగ్నేచర్ చేయించాలి. అమ్మాయి చిన్న అమ్మాయి కనుక క్యాపిటల్స్ 2 పూట్ల రాయించినా చాలు. అంతేకాదు ఇనిషియల్ వాడుకుంటే కూడా కొంచెం వేరే నెంబర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ గా వస్తే ఒక మంచి నెంబర్ లో కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకో చిన్న విషయం ఏంటంటే మీ పేరు నరసింహారెడ్డి అని చెప్పారు, ఇక్కడ మీ పేరులో కూడా రాంగ్ ఉంది. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల పేరులో మంచి నెంబర్ ఉంటేనే పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు గమనించాలి, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతాడు. కారణం ఏంటంటే తల్లిదండ్రులు మంచి లైఫ్ లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ పిల్లలకు కూడా ఒక మంచి లైఫ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దట్టు తల్లిదండ్రుల ముందు పేరు చక్కగా చేసుకోండి. తద్వారా మీ పెంపకం బాగుంటుంది, మీ పిల్లల లైఫ్ లో కూడా బ్రైట్ ఫ్యూచర్ చూసే అవకాశం ఉంటుంది. సేమ్ మా ఇంటి పక్కన ఒకరు ఉన్నారు, ఇక్కడైతే తండ్రి పేరు నరసింహారెడ్డి వచ్చింది, వాళ్ళ అమ్మాయి పేరు దేవకరెడ్డి, కానీ తండ్రి పేరు నారాయణ రెడ్డి. వాళ్ళకి ఎలా బాగానే ఉంటుందంటారా? ఎస్, అదే చెప్తున్నానండి. ఇక్కడ ఏంటంటే ఇంకో చిన్న విషయము, ఎన్ అనేటువంటి లెటర్ తో AEIOU వవల్స్ ఉంటాయి. ఆ వవల్స్ తో కలుసుకున్నటువంటి వ్యక్తులకి లైఫ్ లో మంచి లైఫ్ రాదు. కారణం ఏంటంటే ఇక్కడ ప్రొనాలజీ అనే శాస్త్రం ప్లస్ గ్రాఫాలజీ 2 కలిపి చూస్తూ ఉంటాం. ఆ రకంగా నరసింహ కావచ్చు, అదేవిధంగా నరేంద్ర కావచ్చు, నాగరాజు కావచ్చు, నారాయణ కావచ్చు, వీళ్ళందరి లైఫ్ లో కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. వాళ్ళకే కాదు వాళ్ళ ఫ్యామిలీకి కూడా నెగిటివ్ లైఫ్ ఉంటుంది. కారణం ఏంటంటే అదే చెప్తున్నానండి. ఇక్కడ P నారాయణ మీరు గమనించాలి. ఒక పేరు మనం తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ ఇయర్ లో పుట్టారు, ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టారు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రొనౌన్సియేషన్ ఏంటి. అట్ ది సేమ్ టైం మనము ఎక్కువ రేషియోలో ఉన్న వాళ్ళు నెగిటివ్ చూస్తున్నారు. మనకు నాగేశ్వరరావు ఒక్కరు సక్సెస్ అయ్యారు అనుకుంటే కుదరదు. నాగేశ్వరరావు అటర్ ఫ్లాప్ లైఫ్ లో చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు నాగేశ్వరరావుని పెట్టుకున్న వాళ్ళు కూడా లైఫ్ లో చాలా దీన స్థాయిలో ఉన్నారు. కారణం ఏంటి అంటే గనక మనం ఇంటి పేరు పెట్టుకుని సంతకాలు చేస్తూ ఉంటాం, సంతకాల్లో నెగిటివ్ గా చేస్తూ ఉంటాం. అంతేకాదు మనం ఎంచుకున్న వాస్తులో ప్రాబ్లం చూస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా పరిగణిస్తాయి. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూడాలి అంటే గనక అనేక రకాల కోణాల్లో చూస్తే మాత్రమే సక్సెస్ ఉంటుంది తప్ప మనం సింపుల్ గా ఎవరో నారాయణ మంత్రి అయిపోయినాడు మనం నారాయణ మంత్రి అవుతాం అనుకుంటే కుదరదు. వాళ్ళ యొక్క పుట్టుకలు వేరు, వాళ్ళ యొక్క పుట్టినటువంటి సంవత్సరాధిపత్యాలు వేరు. మనం ఏంటి, మన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మన పేరులో ఉన్న ప్రొనౌన్సియేషన్ ఏంటి, మనకు ఉపయోగపడుతుందా లేదా, ఆ పాయింట్ ఆఫ్ లో ముందుకు వెళ్ళగలిగితేనే గోల్డ్ టైం చూడొచ్చు. హలో, నమస్కారం అండి. సంతోష్ కుమార్ గారు, మీకేనా కావాల్సింది? టీనా? ఈ సంతోష్ కుమార్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8-11-11-1989. సంతోష్ కుమార్ మీ పేరు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతిలో చెన్నారెడ్డి కాలనీ. ఇప్పుడు ఏం చేస్తున్నారు సంతోష్ గారు? బెంగళూరులో జాయిన్ చేస్తారు. మిమ్మల్ని సంతోష్ అని అంటారా ఎక్కువ మంది, కుమార్ అని అంటారా? సంతోష్ అని అంటారు. మీకు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా, సంతోషం తక్కువగా ఉందా మీకు? మరింత ఎక్కువ సంతోషం కావాలని కోరుకుంటున్నారు. దానికోసం మీ పేరులో ఏమైనా మార్పు ఉందా అని మీ ధ్యాస, కనుక్కోవాలని కోరిక. ఓహో, 8వ తేదీ పుట్టిన వాళ్ళకి సంబంధించి కొంచెం మార్చుకుంటే మేలని చెప్పారు కాబట్టి దాన్ని విన్నారు. ఇప్పుడు దానికోసం తెలుసుకోవాలనుకుంటున్నారు. బెంగళూరులో ఏ కంపెనీ? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ లీవ్ లో వచ్చినారా మన తిరుపతికి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్తారు లింగేశ్వర్ గారు, జాగ్రత్తగా వినండి. పెన్ను పేపర్ ఉంచుకొని ఏం చెప్తున్నారు దాని ప్రకారం ఫాలో అయిపోండి. చూడండి, ఇక్కడ P సంతోష్ కుమార్ మొత్తం తీసుకుంటే మనకు ఒక సిస్టమ్ ప్రకారం తీసుకుంటే మనకు 51 నెంబర్ వస్తుందండి. అదే విధంగా ఇంకో సిస్టమ్ ప్రకారం తీసుకుంటే 16 నెంబర్ వస్తుంది. 16ని విధ్వంసకరం అంటాం, మంచి నెంబర్ కాదు. అట్ ది సేమ్ టైం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే 8వ తారీఖు పుట్టారు, నవంబర్ నెలలో పుట్టారు, 1989లో పుట్టారు. మీరు గమనించాలి, మనకు 1 నుంచి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. కానీ అందులో నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. వాళ్ళకున్నటువంటి వృత్తి కావచ్చు, వాళ్ళకున్నటువంటి టాలెంట్ కావచ్చు, కాస్త అడ్మైరబుల్ గా ఉంటుంది.
మంచి తెలివితేటలు వస్తాయి, ఒక మంచి ఫ్యూచర్ కూడా వస్తుంది. కానీ ఆ ఫ్యూచర్ 100% వాళ్ళు చేరుకోవాలంటే కనుక ఒక మంచి పేరు కంపల్సరీగా ఉండాలి. బట్ మీ యొక్క పేరు తీసుకున్నప్పుడు ఈ యొక్క 16 నెంబర్ అనేది అంత అవుట్పుట్ రిజల్ట్స్ ఇవ్వదు, ఒక మంచి స్థాయి రాదు. నెలకు ఒక 10 లక్షలు ఎర్న్ చేసేటువంటి స్థాయి ఉంటే ఈ 60,000కు 40,000కు ఆగేటువంటి జీవితం మాత్రమే ఉంటుంది పేరులో 16 నెంబర్ వచ్చినప్పుడు. అట్ ద సేమ్ టైం మనకు ఇక్కడ మీకు ఒక ప్లస్ ఏంటంటే కనుక మీ ఇంటి పేరు మీ యొక్క లైఫ్ ని కాపాడుతుంది. పి డాట్ సంతోష్ తో పేరు పెట్టడం ద్వారా కంపల్సరీగా ఒక అడ్మైరబుల్ లైఫ్ అయితే వస్తుంది. కానీ సంఖ్యాబలం పూర్తిగా లేదు కనుక ఊహించినటువంటి స్థాయికి అయితే ఖచ్చితంగా రాదు. కారణం ఏంటంటే మీ యొక్క డేట్, నెల, సంవత్సరం కలిపితే 1వ నెంబర్ వస్తుంది. ఏ వ్యక్తికైనా కూడా కావచ్చు. పుట్టిన తారీఖు అనేది 22 సంవత్సరాల 6 నెలల వయసు వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత నుంచి డేట్, నెల, సంవత్సరం కలిపితే వచ్చేటువంటి నెంబర్ అనేది టోటల్ గా డిస్టింక్ట్ నెంబర్ అని చెప్తాం. ఆ నెంబర్ రూల్ చేస్తూ ఉంటుంది. ఆ రకంగా తీసుకుంటే మీకు నెంబర్ 1 వస్తుంది. 1 వస్తుంది కనుక మీకు ఈ యొక్క తపన ఉంది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడైనా కూడా ఇంకా మంచిగా స్థాయికి రావాలి అనేటువంటి కోరిక ఎలా వస్తుంది అంటే కనుక మీ డిస్ట్రిక్ట్ నెంబర్ 1 ఉంది అంటే ఒక మంచి స్థాయికి వెళ్ళాలంటే తపన. అది వెళ్ళాలి అంటే మనకు పేరులో మంచి సంఖ్యాబలం ఉండాలి. ఆ సంఖ్యాబలం తీసుకోవాల్సినటువంటి విధి విధానం ఏంటి అంటే కనుక పి ఇనిషియల్ వాడండి. సంతోష్ లో ఒక ఎన్ అనే లెటర్ యాడ్ చేసుకోండి. కుమార్ లో ఇంకొక ఎం యాడ్ చేసుకోండి. SANTOSH KUMMAR పి సంతోష్ కుమార్. ఈ యొక్క పేరుని ప్రతిరోజు కూడా 41 మార్నింగ్ క్యాపిటల్స్ రాయండి. నైట్ 41 సిగ్నేచర్ చేయండి. మీకు లక్కీ డేట్స్ కూడా 5, 14, 23, 1, 10, 19. లక్కీ కలర్స్ ఎల్లో, అదేవిధంగా బ్లూ కలర్స్ ఎక్కువ వాడుకోవచ్చు. లక్కీ స్టోన్ కూడా బ్లూ సఫైర్ పెట్టుకోండి. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కి సిల్వర్ లో మాత్రమే. మీ యొక్క హౌస్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నట్లయితే తప్పకుండా గోల్డ్ టైం చూడొచ్చు. ఇంకో చిన్న విషయం ఏంటంటే 8వ నెంబర్ లో పుట్టిన వాళ్ళకి 8, 17, 26 ఈ తారీఖులో పుట్టిన డేట్, నెల, సంవత్సరం కలిపితే 8 నెంబర్ వచ్చిన వాళ్ళకి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక పేరు రాసుకుంటూ సిగ్నేచర్ చేస్తే కుదరదు. అసలు మీ యొక్క లక్షణాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ సిగ్నేచర్ లో కూడా అందరి సంతకాలు వేరు. 8, 4 తారీఖులు పుట్టిన వాళ్ళ యొక్క సంతకాల్లో కొన్ని వేరియేషన్స్ ఉండాలి. ఆ వేరియేషన్ ఎలా తెలుసుకోవాలి ఏంటనేది బై డైరెక్ట్ గా కలవండి. తప్పకుండా మీకు ఒక మంచి సొల్యూషన్ తో ఇవ్వడం జరుగుతుంది. లింగేశ్వర గారు ఒక మేడం గారు ఫోన్ చేశారు, మాకు లైన్ దొరకట్లేదు సార్, ప్రతిసారి మేము ప్రయత్నిస్తూనే ఉంటాము, ఒకసారి చెప్పండి అని పేరు చెప్పారు వారు. ఏ కీర్తి, KEERTHI, ఏ కీర్తి, డేట్ ఆఫ్ బర్త్ 13-6-1997. ఎలా ఉంటుంది అమ్మాయికి అని అడిగారు ఆ మహిళ. మీరు గమనిస్తున్నారు, ఇంకా మనకు కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే ఉంది ఈ కార్యక్రమాన్ని ముగించడానికి. ప్రస్తుతం మనము గోల్డ్ టైమ్ ఇన్ న్యూమరాలజీ అన్న సంస్థ అధినేత డాక్టర్ లింగేశ్వర గారు మన స్టూడియోలో ఉన్నారు. పేరు మార్పులో చేసుకోవాలా వద్దా, ఎలా చేసుకోవాలి, చేసుకుంటే ఎటువంటి మార్పు చేర్పులు మన జీవితంలో ఏర్పడతాయి అన్న విషయాల గురించి చెప్తున్నారు చక్కగా. చాలా మంది ఫోన్ ద్వారా మాట్లాడుతున్నారు. అందరికీ చెప్పడానికి ఇక్కడ కుదరట్లేదు, విపరీతమైన ఫోన్లు వస్తున్నాయి. అంటే ఒక పేరు చెప్పిన తర్వాత ఆ పేరుకు సంబంధించినటువంటి అంశాలని లెక్కించడానికి కాస్త సమయం కావాలి. అందువల్లనే ఫోన్లు మేము మధ్య మధ్యలో కట్ చేయాల్సి వస్తుంది. ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించి మాకు సహకరించండి, తప్పుగా అనుకోకండి. మీరు ఎంత ఎక్కువ మంది మాట్లాడితే అంత మాకు మంచిది, మీకు మంచిది. కానీ మాకు వీలు కావట్లేదు. అందుకే మేము టీవీలో ఇప్పుడు మీకు సంప్రదించాల్సిన నంబర్లు వేస్తున్నాము, జాగ్రత్తగా గమనించండి. ఆ నంబర్లను నోట్ చేసుకొని మీరు అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే లింగేశ్వర గారు ఎప్పుడైతే కలవడానికి అవకాశం ఉంటుంది అంటారో ఆ సమయంలో వెళ్లి కలవచ్చు. నేరుగా వెళితే మరిన్ని విషయాలు ఎక్కువగా చెప్పడానికి, మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే నేరుగా కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వీలైనంత వరకు టూకీగా టకటకా చెప్పేస్తున్నారు లింగేశ్వర గారు, చాలా స్పీడ్ గా చెప్తున్నారు, నేను గమనిస్తున్నాను. మీకు కొన్ని రహస్యాలు లేదా 10 మందిలో చెప్పడానికి కొంతమందికి కొంత బిడియం ఉంటుంది, జంకు ఉంటుంది. అవన్నీ లేకుండా ఉండాలంటే మేము ఇందాక టీవీలో వేసిన నెంబర్ని నోట్ చేసుకొని దాని ప్రకారం మీరు వెళ్ళి డైరెక్ట్ గా కలవండి. వాళ్ళు మీకు సరైన మార్గాన్ని సూచిస్తారు. యాక్చువల్ ఇక్కడ కీర్తి అనేటువంటి పేరు మనం ఎక్స్ప్లెనేషన్ ప్రకారం తీసుకున్నప్పుడు కీర్తి అనేటువంటి పేరులో 40వ నెంబర్ వస్తుంది. అదేవిధంగా ఇంకో సిస్టమ్ ప్రకారం తీసుకుంటే 24వ నెంబర్ వస్తుంది. 24వ నెంబర్ ని లవ్, మనీ, క్రియేటివిటీ నెంబర్ అంటాం. ఇది మంచి నెంబరే. కానీ ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 13/6/97 పుట్టింది. ఇక్కడ 4-9 కాంబినేషన్ లో పుట్టింది. సో 4-9 కాంబినేషన్ అనేది కాంట్రవర్సీ కాంబినేషన్. 4కి 9కి చాలా డెడ్ ఆపోజిట్ లైఫ్ ని ఎక్కువగా ఇస్తుంది. ఎందుకంటే ఇటువంటి డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న వాళ్ళకి ఒక బ్రైట్ ఫ్యూచర్ వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుందని
చెప్పవచ్చు. అంతేకాదు వీళ్ళు డెసిషన్ మేకింగ్ లో కూడా చాలా రాంగ్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. మనం ఏం చెప్పినా కూడా రిటర్న్ బ్యాక్ 10 క్వశ్చన్లు రిటర్న్ బ్యాక్ వేసేటువంటి అవకాశం ఉంటుంది 4లో పుట్టిన వాళ్ళు. మనం ఏదైనా ఒకటి చెప్తే అది దానికి ఆపోజిట్ గా థింక్ చేసేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఈ 4వ తరగతి పుట్టిన వాళ్ళకి ఎక్కువ మందికి వస్తుంది. అంతేకాదు ఇంతకు ముందు చెప్తున్నాను అయ్యేటువంటి లెటర్ ఈ అమ్మాయికి లాస్ట్ లో ఉంది, ఇది అంత మంచి లైఫ్ ఇవ్వదు. అంతేకాదు ఒక వ్యక్తి యొక్క పేరులో అంటే ముఖ్యంగా మహిళలకి స్టార్టింగ్ లెటర్ నుంచి ఎండ్ మనకు టోటల్ లెటర్స్ ఉంటాయి. అందులో 7th ప్లేస్ లో ఏ కానీ ఐ కానీ జే కానీ వై కానీ ఈ యొక్క లెటర్స్ వచ్చిన వాళ్ళకి ఉల్టా జీవితం ఏర్పడుతుంది. ఇక్కడ నేను స్పీడ్ గా చెప్తున్నానంటే దాని అర్థం ఏంటంటే నేను కొన్ని లక్షల మంది పేర్లు చూశాను. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మినిట్స్ లో నేను చెప్పగలను ఎవరి పేరు ఏ నెంబర్ లో ఉంది. నరేంద్ర మోడీ టీ అమ్ముకున్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎలా కాగలిగారు, ఆయన పేరులో ఎటువంటి నెంబర్ వచ్చింది, ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఏంటి, ఆయన వివాహపరంగా ఎటువంటి నెగటివ్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం ఎన్టీ రామారావు 5-3 కాంబినేషన్ పుట్టినటువంటి వ్యక్తికి బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఆయన ఎలా సినీ ఫీల్డ్ లోకి రాగలిగారు, మన కండక్టర్ గా ఉన్నటువంటి రజనీకాంత్ ఎలా సక్సెస్ లోకి వెళ్ళగలిగాడు. ఇవన్నీ కూడా క్లారిటీస్ ఒక పేరు వల్ల మాత్రమే కాదండి, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసినప్పుడు, వాళ్ళకు ఉన్నటువంటి పేరులో ఉన్నటువంటి ప్రొనౌన్సియేషన్ చూసినప్పుడు, వాళ్ళ యొక్క గ్రాఫాలజీ అనే సబ్జెక్ట్ చూసినప్పుడు, వాళ్ళు ఎంచుకున్నటువంటి వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్, వాళ్ళ యొక్క బిజినెస్. అందరూ బిజినెస్ చేస్తారు కానీ అందరూ సక్సెస్ లో ఉండరు. కారణం ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్తుంది, మన యొక్క బిజినెస్ ఎలా ఎంచుకోవాలి, ఏ లైన్ లోకి వెళ్తే మనం సక్సెస్ అవుతాం. సో ఇవన్నీ క్లారిటీగా తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. ఆ రకంగానే ఈ యొక్క కీర్తి అనే అమ్మాయికి 4-9 కాంబినేషన్ పుట్టిన అమ్మాయికి 7th ప్లేస్ లో వస్తుంది. చివరి అక్షరం ఐ లెటర్ వస్తుంది. పేరులో 40వ నెంబర్ వస్తుంది. ఇవన్నీ కూడా కాంట్రవర్సీ కనుక డైరెక్ట్ గా కలిస్తే తప్పకుండా ఒక మంచి సొల్యూషన్ తో పేరు ఇవ్వడం జరుగుతుంది. మార్పు ఏమన్నా చెప్పగలరా వాళ్ళకి ఏమైనా అక్షరాలు? ఎస్ అదే మార్పు చెప్పాలంటే సింపుల్ గా కొన్ని డేట్ ఆఫ్ బర్త్ చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే డైరెక్ట్ గా కలిస్తేనే కొన్ని క్లారిటీస్ చాలా అవసరం. దాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. హలో నమస్కారం అండి. మీకేనా సార్? సౌండ్ తగ్గించుకోవాలి మీరు టీవీలో. లీలా ప్రసాద్ రాజు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8-1979. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మీరు? తిరుపతిలో ఎక్కడి నుంచి? ఎంఆర్పల్లి నుంచి. వెరీ గుడ్. చదువుతున్నారా మీరు? చదువుకుంటున్నారా? ఓకే. మీకు సంబంధించి ఇప్పుడు చెప్తారు సారు, జాగ్రత్త లెక్కేస్తున్నారు, వినండి. మీరు పెన్ను పేపర్ రెడీగా ఉంచుకొని చెప్పిన దాన్ని నోట్ చేసుకోండి. చూడండి, లీలా ప్రసాద్ రాజు. లీలా అంటే 17, ప్రసాద్ అంటే 19, రాజు అంటే 10 నెంబర్ వస్తుంది. మొత్తం తీసుకుంటే 46 నెంబర్ వస్తుంది. ఇంకో సిస్టమ్ ప్రకారం తీసుకుంటే లీలా ప్రసాద్ రాజు మొత్తం తీసుకుంటే 54 నెంబర్ వస్తుంది. ఈ 2 నెంబర్లు కూడా మంచి నెంబర్సే. దట్టు మీ పేరులో చిన్న క్లారిఫికేషన్, స్టార్టింగ్ లెటర్ విత్ ఎల్, ఎండింగ్ లెటర్ విత్ యూ. అంటే ఎల్ అంటే గురువు వస్తాడు, యూ అంటే శుక్రుడు అవుతాడు. కాంట్రవర్సీ లైఫ్ ఉంటుంది, లైఫ్ లో స్టెబిలిటీ ఉండదు. సో రాంగ్ నెంబర్ అని మనం చెప్పుకోవచ్చు, రాంగ్ ప్రొనౌన్సియేషన్ కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ లో కూడా 8 కాంబినేషన్ లో పుట్టారు. చాలా ప్రికాషనరీ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీ లైఫ్ లో సక్సెస్ చూసే అవకాశం ఉంటుంది. కనుక డైరెక్ట్ గా కలవండి, తప్పకుండా మీకు ఒక మంచి సొల్యూషన్ తో కరెక్షన్ ఇవ్వడం. దయచేసి ఇంకెవరు ఫోన్లు చేయకండి, ఎందుకంటే టైం అయిపోయింది. ఇంకా 2-3 విషయాలు మాట్లాడాలి నేను లింగేశ్వర గారితో. లింగేశ్వర గారు చెప్పండి. చిన్న పిల్లలకి ఆరోగ్యపరమైన ఇబ్బందుల్లో ఉంటారు. అటువంటిప్పుడు పిల్లలకు సంబంధించి పేరు మార్చుకుంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉందా? దయచేసి ఎవరు ఫోన్ చేయకండి. తప్పకుండా అండి. ఇప్పుడు అందరం కూడా చిన్నపిల్లలకి పేరు పెట్టాలంటే ఆస్ట్రాలజీ ప్రకారం, నక్షత్ర ప్రకారం, రాశి ప్రకారం పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. నాకైనా కూడా అలాగే పెట్టారు, ఎవరికైనా కూడా అలాగే పెట్టుకుంటూ ఉంటారు. అది మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం కాదనట్లేదు. కాకపోతే మన డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి కూడా స్టార్టింగ్ లెటర్ ఎలా ఉండాలి, ఎండింగ్ లెటర్ ఎలా ఉండాలి, ఆ పేర్లో ఉన్నటువంటి సౌండ్ ఏంటి, దీన్ని ఒకసారి తెలుసుకోగలిగితే చాలు. ఆ రకంగా మన దగ్గరికి మన ప్రోగ్రామ్ చూసినటువంటి వ్యక్తి సురేష్ అని ఆయన రావడం జరిగింది. వాళ్ళ అబ్బాయి పేరు సాత్విక్. మీరు గమనించండి, సాత్విక్ లో విఐకే వీక్ అనేటువంటి వాడు వస్తుంది. వాళ్ళు అనునిత్యం ఎప్పుడు కూడా హాస్పిటల్ పరమే. ఏ రోజు ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు. ఆ అబ్బాయి వయసు 4 సంవత్సరాలు. బట్ 4 సంవత్సరాలు దాదాపుగా 6 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టాను సార్. నేను సాధారణ ఉద్యోగిని, అసలు మా వాడికి ఏం ప్రాబ్లం అర్థం కావట్లేదు. మీ ప్రోగ్రామ్ చూశాను, డైరెక్ట్ గా కలిసి మనం కలవడం జరిగింది. ఆ అబ్బాయికి విశ్వతేజ అని మనం పేరు కరెక్షన్ ఇచ్చాం. ఆ తర్వాత నుంచి ఈ రోజు బ్రైట్ ఫ్యూచర్ చూస్తున్నాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ద్వారా మన దగ్గరికి కొన్ని వందల మంది మన దగ్గర పంపించడం జరిగింది. వాళ్ళ యొక్క అడ్రస్ ఇస్తున్నాను, మీరు తెలుసుకోవచ్చు. మీరు కే సురేష్, హౌస్ నెంబర్ 8-6-183/A, రోడ్ నెంబర్ 4, ప్లాట్ నెంబర్ 6, పద్మానగర్ కాలనీ, హైదరాబాద్
447 ఈ యొక్క అడ్రస్ లో ఉంటారు వాళ్ళు, తెలుసుకోవచ్చు. ఇంకో చిన్న విషయం ఏంటంటే మనకున్నటువంటి శాస్త్రాలు అనేవి మన యొక్క అభివృద్ధిని ఎలా చేసుకోవాలి, ఏ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుంది, ఆ యొక్క శాస్త్రాలు మనం ప్రామాణికంగా తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే మాత్రమే సక్సెస్ ఉంటుంది. శాస్త్రాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే కనుక ఒక అదృష్టాన్ని ప్రసాదించడానికి, మనకున్నటువంటి నెగటివిటీని పాజిటివ్ గా చేర్చి తద్వారా మనకున్నటువంటి టాలెంట్ ని ఎలివేట్ చేసి లైఫ్ లో గోల్డ్ టైం పొందడానికి యొక్క శాస్త్రాలు ఉపయోగపడతాయి కనుక తద్వారా ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు తప్పనిసరిగా న్యూమరాలజీని కూడా ప్రామాణికంగా తీసుకుని కరెక్ట్ చేసి తద్వారా వాళ్ళకి పేరు నిర్ణయించగలిగితే ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు అవుతాం అనేది ఈ యొక్క సక్సెస్ ద్వారా మనం చెప్పవచ్చు. ఓకే లింగేశ్వర గారు, మనం తెలుగు వాళ్ళము తెలుగు పేర్లు సంస్కృత పేర్లు పెట్టుకుంటున్నాము, మీరేమో ఇంగ్లీష్ రాష్ట్రాలకు సంబంధించిన సంఖ్యాశాస్త్రాన్ని చెప్తున్నారు. ఇది ఎట్లా దీనికి యాక్చువల్ గా తెలుగులో అయినా కూడా మనకు సంఖ్యాబలం ఉంటుందండి. ఇప్పుడు రామారావు RAMARAO రామారావు అంటే 18వ నెంబర్ వస్తుంది. రా అంటే తెలుగులో ఉన్నటువంటి పేరుకి రా అనే అక్షరానికి 3వ నెంబర్ వస్తుంది. ఇంగ్లీష్ లో అయితే ఆర్ కంటే 2, ఏ అంటే 1, 2 1 3 అవుతుంది. తమిళ్లో రాసినా, హిందీలో రాసినా, ఉర్దూలో రాసినా రాసే విధానంలో మార్పు ఉండదు, సంఖ్యాబలంలో మార్పు ఉండదు. కాకపోతే మనకు తెలుగులోనే కరెక్షన్ కావాలనుకున్న వాళ్ళకి సంస్కృతం సంతకం పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే రామూర్తి నాయుడు అనుకోండి, ఆ రామూర్తి నాయుడిని అక్షరాలు విడివిడిగా రాయాల్సి వస్తుంది. విడివిడిగా రాయాలంటే సంస్కృతంలో మాత్రం వీలు పడుతుంది, అప్పుడే సంఖ్యాబలం చేరుతుంది. అంతేకాదు మనకు వరల్డ్ వైడ్ గా తీసుకున్నప్పుడు ఇంగ్లీష్ ని ఎక్కువగా సైన్ చేస్తూ ఉంటాం, ఇంగ్లీష్ ఎక్కువగా ప్రాముఖ్యత సంతరించింది కనుక మనం ఇంగ్లీష్ లోనే ఎక్కువగా లెటర్స్ వస్తాయి, కాంపౌండ్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం ఆ ఫ్రేజ్ కూడా చక్కగా వస్తుంది. ఖచ్చితంగా సక్సెస్ రూట్ కావడానికి ఇంగ్లీష్ అక్షరాలు బాగా దోహదపడతాయి కనుకనే మనం ఎక్కువగా ఇంగ్లీష్ చెప్తుంటాం. తెలుగులో కావాలని కూడా కరెక్షన్ ఇచ్చే అవకాశం. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా యువత చదువు కోసమో ఉద్యోగం కోసమో వాళ్ళు కూడా పేర్లు మార్చుకుంటే అంతవరకు వీలు కానీ మళ్ళీ పోవడానికి వీలు ఉంటుందా? అటువంటి సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉంటే చెప్పండి, ముగించే ముందు అయిపోయి టైం. తప్పకుండానండి. ఇక్కడ ఏంటంటే మనకు అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, మనం అనుకున్నది సక్సెస్ కావట్లేదు అంటే కనుక తప్పనిసరిగా మనకు సిగ్నేచర్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి సక్సెస్ ఉండదు. మీరు గమనించండి, మన ప్రోగ్రామ్ ద్వారా చూసినటువంటి వ్యక్తి ప్రసాద్ రాజు ఆయన మనం కలిసారు. ఈయన ఎంటెక్ పూర్తి చేశాడు, ఈయన ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. కానీ ఈయనకి వెనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అమెరికాకు వెళ్ళడానికి, అదేవిధంగా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవడానికి అందరికీ వస్తున్నాయి ఛాన్సెస్. బట్ ఈయనకైతే రావట్లేదు. అసలు నా పరిస్థితి ఏంటి, నా పేరులో రాంగ్ ఉన్నప్పుడు నేను ఎందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుని అవుతాను? కాకపోతే నాకున్నటువంటి ఏం ఏంటంటే విదేశాలకు వెళ్లి సెటిల్ కావాలి, ఆ రకమైనటువంటి జీవితం కావాలి. ఈ యొక్క న్యూమరాలజీ ద్వారా సక్సెస్ ఉంటుందా అనేటువంటి ఒక విధి విధానం మనం కలిశారు. మనం అతని కరెక్షన్ ఇచ్చాం. ప్రసాద్ రాజు లాస్ట్ లో యూ లెటర్ తో పేరు ఎండైన వ్యక్తికి లైఫ్ లో సక్సెస్ అంత ఈజీ కాదు. ఒకవేళ సక్సెస్ అయినా కూడా తనకున్నటువంటి టాలెంట్ అనేది పూర్తిగా సక్సెస్ రూపంలోకి రాదు. సో ఆ రకంగా ప్రసాద్ రాజు అని కరెక్షన్ ఇచ్చాం. ఈ రోజు ఆయన అమెరికాలో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో దాదాపు ఒక నెలకి 14 లక్షల రూపాయల శాలరీతో ఆయన సెటిల్ కావడం జరిగింది. ఆయన యొక్క అడ్రస్ కూడా ఇస్తున్నాం, ఎందుకంటే ఆయన ఒక కుగ్రామంలో పుట్టి హైదరాబాద్ సిటీలో సెటిల్ అయిన వ్యక్తి. ఆయన యొక్క విలేజ్ అడ్రస్ ఇస్తున్నాం, మీరు తెలుసుకోవచ్చు. కె రాజకుమార్, హౌస్ నెంబర్ 1-19, చిట్టాపూర్ విలేజ్, మల్లాపూర్ మండలం, కరీంనగర్ డిస్టిక్. ఈయన బై హైదరాబాద్ వచ్చి మనం కలిశారు. ఈ రోజు అద్భుతమైనటువంటి లైఫ్ చూస్తున్నారు. దీన్ని బట్టి చెప్తున్నది ఏంటంటే ఏ వ్యక్తికైనా కూడా కావచ్చు, ఎంత టాలెంట్ అయినా ఉండవచ్చు, ఎంతో కొంత అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం పేరు కరెక్ట్ చేసుకోవడం ద్వారా, మన సంతకం మార్చుకోవడం ద్వారా, మనకు ఉన్నటువంటి వాస్తుని తెలుసుకోవడం ద్వారా, మన పేరులో ఉన్నటువంటి అర్థాన్ని మార్చుకుని ఒక అర్థవంతమైన జీవితం పొందడం ద్వారా మాత్రమే మనం అనుకున్నది సక్సెస్ సాధించవచ్చు అని చెప్పడానికి ఇతని స్టోరీని కూడా మనం ఆదర్శంగా తీసుకోవచ్చండి. ఓకే, ఇంతవరకు మన ఆహ్వానం మేరకు మన స్టూడియోకి వచ్చి ప్రముఖమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు. గోల్డ్ టైమ్ ఇన్ న్యూమరాలజీ అధినేత చాలా చక్కగా, చాలా అద్భుతంగా, ఎంతో వేగంగా, ఏమాత్రము తడబాటు లేకుండా ప్రవాహంలాగా వెళ్ళింది ఆయన యొక్క కార్యక్రమం అంతా కూడాను. చాలా మంది ఫోన్ ద్వారా పేరు మార్పు గురించి తెలుసుకున్నారు. వీలు కాని వాళ్ళు మేము ఇందాక టీవీలో చూపించినాము, ఇప్పుడు కూడా చూపిస్తున్నాము, చూడండి. ఆ నంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వారిని కలవచ్చు. మీకు ఎటువంటి మార్పు చేర్పులు కావాలో అడగవచ్చు, తీసుకోవచ్చు. మన ఆహ్వానం మేరకు వచ్చినందుకు వారికి మనందరి తరఫున మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.